మనం 23వ కీర్తన ధ్యానం చేశాం కదా. కీర్తనల గురించి చిన్న పరిచయం ఇచ్చాను. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళు కలిసి ఈ 150 కీర్తనలు ఒక చోట వాళ్ళు సమకూర్చి వాటిని కీర్తన పుస్తకంగా ఇశ్రాయేలీయులకి ఇచ్చారు. వాళ్ళే ఆ పాటలు పాడుకుంటూ ఉంటారు. అయితే మనము ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ ఏది ఉండాలి, ముందు ఏది ఉండాలి అనే దాని గురించి చాలా ఆలోచిస్తాం కదా. ముందు ఏది పెట్టాలి, మొదట ఏది ఉండాలి అనేది ఆలోచిస్తాం. మీటింగ్ పెట్టేటప్పుడు స్టేజ్ మీద ఎవరు ఉండాలి, స్టేజ్ మీద ఏముండాలి, ఇది చాలా ప్రాముఖ్యంగా ఆలోచిస్తారు. ఇల్లు కట్టేటప్పుడు ముఖద్వారం ఎలా ఉండాలి, ఎందుకనంటే అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండేది మొదట ఉండేది కదా. మరి ఈ 150 కీర్తనలకి ఫస్ట్ ఏది ఉంటే బాగుంటుంది అనేది చాలా ప్రశ్నగా మిగిలిపోతుంది. ఆ ఫస్ట్ ఉండేది ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మిగిలిన కీర్తనలన్నిటికి కూడా ఒక విధంగా పరిచయం లాగా ఉండాలన్నమాట. అంటే ఆ ఒక్క కీర్తన చదివితే మిగిలిన వాటిని చదవడానికి ఆశ కలగాలి. తర్వాత వాటి అంతటి సారాంశం కొంచెం అన్న దీంట్లో ఉండాలి. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో మొదటి కీర్తన ఏది పెడితే బాగుంటుందని ఆలోచించి దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలవక అని ఈ కీర్తన పెట్టారు. ఇప్పుడు మనం ఆ కీర్తన ధ్యానం చేద్దాం. ఆ ఒక్క కీర్తన ద్వారా కీర్తనకారుడు ఏం నేర్పిస్తున్నాడు అంటే కీర్తనలన్నిటి నుంచి మనకి ఎటువంటి పాఠం వస్తుందో. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ ఒక్క కీర్తన కనుక బాగా అర్థం చేసుకుంటే బైబిల్ అసలు ఏంటి, బైబిల్లో ఉన్నది ఏంటి, బైబిల్ ఎందుకు, బైబిల్ చదివితే ఏమొస్తుంది, చదవకపోతే ఏమవుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ ఒక్క కీర్తనలో వాళ్ళు బాగా సమకూర్చి పెట్టారన్నమాట. కాబట్టి ఈ కీర్తన మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాము. 23వ కీర్తన మీలో ఎంతమంది నిన్న రాత్రి వచ్చారు? నిన్న రాత్రి చేతులు ఎత్తారా? 23వ కీర్తన అర్థమైందా? కొంచెమైందా? అర్థమైంది కదా, పర్లేదా? నా భాష అన్ని బాగానే అర్థమవుతున్నాయి. మీకు అర్థమైతే 1వ కీర్తన కూడా అర్థమవుతుంది. నేను ఎప్పుడు ఏ ఊరిన వెళ్తే కనుక ఏదైనా ఒక వాక్య భాగాన్ని బోధిస్తే బాగా దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు అని నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి చాలా ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు అర్థం అవ్వడానికి. ఎందుకనంటే నాకు భాష ఎంత బాగా వచ్చినా మీకు అర్థం కాకపోతే ఏం లాభం కదా. అందుకని మీకు అర్థమయ్యేటట్లు చేయాలనేది నా కోరిక. ఈ 1వ కీర్తన కూడా అలాగే మనం ధ్యానం చేద్దాం, సరేనా? మొదటి వచనం చదువుతున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండుగా. ఈ కీర్తనని మనము ఎలా చేస్తామంటే ఒకవేళ 5 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, మొదటి అంతస్తుకి వెళ్తాం, తర్వాత 2వ అంతస్తుకి వెళ్తాం, తర్వాత 3వ అంతస్తుకి వెళ్తాం కదా. అదేవిధంగా ఈ కీర్తన కూడా అంతస్తుల వారీగా మనము లోతైన భావాల్లోకి వెళ్తాం అన్నమాట. ఓకే, ముందు మామూలుగా చిన్నగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది అర్థమైపోయిన తర్వాత ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మనం చేసేది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుక. ఓకే, పొద్దున పూట తక్కువ మంది ఉంటారు. తర్వాత మీలో చాలామంది బైబిల్ని ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళు కదా. సాయంత్రం అయితే కనుక వినటానికి వస్తారు. పొద్దున పూట అయితే కనుక వినటమే కాదు, మీరు కూడా ఆలోచించాలి కదా. అందుకని ఏం చేద్దామంటే నేను ఈ మొదటి వచనానికి 2 మాటలు చెప్తాను. 2 మాటలు, 1, 2 వచ్చు కదా మీకు, 2 అర్థమైందా? అంటే అన్నం సర్వ్ చేసేటప్పుడు ఏమంటారంటే 2 ముక్కలు వేస్తామని 6 ముక్కలు వేస్తారు, అర్థమైందా? అట్లా కాదు, 2 అంటే 2. ఓకే, ఆ విధమైన 2 కాదు, ఈ విధమైన 2. ఈ 3 లైన్లు ఉన్నాయి కదా, చూసారా మీ బైబిల్లో చూడండి, 3 లైన్లే కదా ఉంది. ఈ 3 లైన్లకి 2 మాటలు చెప్తాను. చూడండి, ఈ 3 లైన్లకి 2 మాటలు ఏంటంటే ఏమి చెయ్యకూడదు అంతే. ఈ 3 లైన్లో ఉన్నది ఈ 2 మాటలే. ఏమి చేయకూడదు, ఏం చేయకూడదు, దుష్టుల్లాగా ఆలోచించకూడదు, పాపుల్లాగా నడవకూడదు, అపహాసకుల్లాగా కూర్చోకూడదు. ఇంతే. ఈ 3 లైన్లకి మనం 2 మాటలు చెప్పచ్చు, ఏమి చేయకూడదు. అవునా? అయితే ఇప్పుడు మీకు చిన్న పరీక్ష పెడతాం. చిన్న పరీక్ష అంటే మిమ్మల్ని అడుగుతా, మీరు జవాబు చెప్పాలి, సరేనా? ఇప్పుడు 2వ వచనం చదువుతాను, మీరు వినండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మళ్ళీ చదువుతానే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు మొదటి 3 లైన్లకి 2 మాటలు చెప్పాను కదా.
ఏంటా 2 మాటలు? ఏం చెయ్యి. అయితే 2వ వచనాన్ని కూడా అలా 2 మాటలు చెప్పండి. ఏమి? బాగా చెప్పేశారు. అర్థమైంది కదా. ఇప్పుడు మొదటి 3 లైన్లో ఏం చేయకూడదో ఉంది, తర్వాత వచనంలో ఏం చెయ్యాలో ఉంది. అయితే ఏం చెయ్యకూడదో చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, కొంచెం పదాలు కష్టంగా ఉంటుంది. ఏం చెయ్యకూడదో చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది చేయాలి. అవునా కదా. అది చేయకుండా ఉండాలంటే ఇది చేస్తేనే అవుతుంది. గదిలో చీకటి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలి. అంతే కదా. చీకటి బయట పోవే అంటే పోద్దా? పోదు. చీకటి ఎప్పుడు పోదు. అర్థమైందా? చీకటి పోవాలంటే ఒకటే మార్గం, లైట్ తీసుకొచ్చి పెట్టాలి. లైట్ తీసుకొస్తే చీకటి పోదు. మీలో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? ఏంటి తెలుసా? చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నాకు? చెడ్డ తలంపులు ఎందుకు వస్తున్నాయి? చెడ్డ పనులు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? సీరియల్ చూడాలని ఎందుకు అనిపిస్తుంది? సినిమా చూడాలని ఎందుకు అనిపిస్తుంది? సినిమా పాటలు నా నోటెమ్మట గబుక్కుని ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎప్పుడైనా అనిపించిందా మీకు? మనుషులైతే అనిపిస్తుంది, సాధారణ అంటే విశ్వాసులు అయితే అనిపిస్తుంది. ఒకవేళ మీరు అనిపించట్లేదంటే మీరేంటో నాకు అర్థమైపోయింది. అది విషయం. అంటే విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా జీవించాలి అనుకునే వాళ్ళకి ఈ టెన్షన్ ఉంటుంది. వద్దనుకుంటున్నాను, చేసేస్తున్నాను, ఇష్టం అనిపించట్లా కానీ చేసేస్తున్నాను అనేది ఉంటుంది అనమాట. అస్సలు ఇష్టం అనిపించట్లేదు అనుకోండి, లోన మామూలుగా సంతోషంగా చేస్తున్నారంటే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటనంటే మీరు ఇంకా మారుమనసు పొందలేదని అర్థం. మీలోకి ఇంకా దేవుని ఆత్మ రాలేదని అర్థం. పరిశుద్ధ ఆత్మను మీలో లేడు అని అర్థం. దేవుని బిడ్డలు ఎవరైనా సరే తప్పు చేయాలి అనేటువంటి తలంపు వస్తే లోన టెన్షన్ కలుగుతుంది. అర్థమైందా? ఆ విధమైనటువంటి తొందరపాటు మనం బతుకున్నామంటానికి అర్థం. ఆత్మీయంగా దేవుని బిడ్డలో ఉండటానికి అర్థం అన్నమాట. ఓకే. కాబట్టి మీకు ఒకవేళ అలాంటి తలంపు వచ్చిందనుకో, ఏంటంటే ఎందుకు నాకు చెడ్డ తలంపులు వస్తున్నాయి, నేను చెడ్డగా కాకుండా మంచిగా జీవించాలంటే ఏం చేయాలి? ఈ చెడు అంతటిని మనం చీకటితో పోల్చామనుకోండి. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, గదిలో చీకటి పోవాలంటే ఏం చేయాలి? లైట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ లైట్ అంటే ఏంటి? ఇక్కడ 2వ వచనంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అర్థమైందా? దేవుని వాక్యం కనుక లోన్ ఉంటే అర్థమైందా? శోధనలో లోనికి వస్తాయా? రావు. మొన్న ఫిబ్రవరి 21 అనుకుంటా పోలియో చుక్కలు వేశారు కదా. ఎందుకు వేస్తారు పోలియో చుక్కలు? పోలియో రాకుండా. అంటే పోలియో చుక్కలు ఏం చేస్తాయి? ఊరినాడు అంత పెద్ద అలాంటి ఫేస్ పెట్టేది, అమ్మో అదేంటో అన్నాడు. అమలుగా తెలిసిందని చెప్పండి. పోలియో చుక్కలు పనిచేసేదండి. చుక్కలు లోనికి వేసుకుంటే అర్థమైందా? చుట్టూ పోలియో చుక్కలు అంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దోమలు వస్తాయి కదా ఇంట్లోకి. దోమలు రాకుండా ఉండటానికి మీరు ఏం చేస్తారు కదా? అవునా? ఇప్పుడు ఎవడైనా సరే దోమల్ని ఒక్కొక్క దోమని చంపుకుంటూ పోతాడు. ఎవడైనా జీవితంలో ఎప్పటికీ పడుకోలేడు, ఎందుకంటే రాత్రంతా దోమలు చంపడమే అయిపోతుంది. అవునా కదా? అందుకే మీరేం చేస్తారు? ఆల్అవుట్ పెడతారు. ఆల్అవుట్ చేసే పని ఏంటి చెప్పండి నాకు? దోమలు చచ్చిపోతాయా? మీరు సరిగ్గా చెప్పాలి నాకు. దోమలు చంపేస్తుంది ఆల్అవుట్. మరి ఏం చేస్తుంది? దోమల్ని రాకుండా అంటే దోమలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. మీరు ఎక్కడ ఉంటారు? ఆల్అవుట్ ఎక్కడ ఉంటుంది? ఆల్అవుట్ లోన్ ఉంటే దోమలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. అందుకే దానికి ఆల్ అవుట్ అని పేరు పెట్టారు. దోమలన్నీ బయట ఉంటాయి అని దాని పేరు అందుకే పెట్టారు, ఆల్ అవుట్ అని. అర్థమైందా? దేవుని వాక్యం అనేది ఆల్ అవుట్ లాంటిది. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం లోన్ ఉంటే శోధనలు ఎక్కడ ఉంటాయి? ఒకవేళ దేవుని వాక్యం లేకపోతే శోధనలు ఎక్కడ ఉంటాయి? అది విషయం. ఇక అక్కడ దాకా అర్థమైంది కదా. ఈ 2 వచనాలకి అదే అర్థం. చాలా సులభంగా చెప్పాలండి. నీ జీవితంలో దుష్టుల్లాగా ఆలోచించకూడదంటే, చెడ్డ పనులు చేయకూడదంటే, చెడ్డతనంలోకి వెళ్ళిపోకూడదంటే ఒకటే మార్గం రా, ఇంక వేరే మార్గం లేదు. ఏంటా మార్గం? దేవుని వాక్యాన్ని లోన పడేసి. దేవుని వాక్యం లోన ఉంటే బయటికి శోధనలు వెళ్ళిపోతాయి, లోనికి రావు. ఇంకో మాట చెప్తాను చూడండి, దీనికి ప్రత్యామ్నాయం ఏం లేదు. ప్రత్యామ్నాయం అనేది పెద్ద పదం ఉంటుందేమో, దీనికి షార్ట్ కట్ ఇంకోటి ఏమి లేదు. సార్ అది పెద్ద పని సార్, ఇంకేమైనా చిన్న చెప్పండి సార్ అని అంటే లేదు. ఇప్పుడు మనం రోజుకి అన్నం ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు కదా. 3 సార్లు ఏం తింటాంలే
అని రోజుకి ఒకసారి తింటే ఏమవుద్ది కదా, అవునా కదా? మరి రోజుకోసారి ఏం తింటాంలే, వారానికి ఒకసారి తిందామంటే ఏమవుద్ది కదా, ఇంకా నీరసం అవుద్ది కదా. అదేవిధంగా బైబిల్ వారానికి ఒకసారి పాస్టర్ గారు చెప్తారులే, అర్థమైందా, రోజుకోసారి వచ్చిన చదువుకుందాంలే అని అంటే నీ బతుకు కూడా అలాగైపోతుంది. ఏ విధంగా అన్నం రోజు 3 సార్లు తింటే ఆరోగ్యంగా ఉంటారో, అదేవిధంగా వాక్యాన్ని రోజు చదువుకుంటే పాపంలో పడిపోకుండా ఉంటారు. దోమలు చుట్టూ ఉంటాయి, దోమల్ని ఎవ్వరు కూడా పంపించలేరు. దోమలు మనం ఉంటాయి మన చుట్టూ, కానీ మన ఇంట్లోకి రావు దోమలు, అంతే. దోమలు మనల్ని కొట్టవు, ఎందుకంటే ఆల్ అవుట్ ఉంది. అదేవిధంగా చుట్టూ శోధనలు ఉంటాయి, ఎక్కడ పోవు, అర్థమైందా? కానీ శోధనలు మనలోకి వచ్చి కూర్చో. అది ఒక ఆయన, ఒక పెద్ద భక్తుడు, ఆయన అన్నాడంట, ఇంటి దగ్గర నుంచి నేను చర్చికి వెళ్తున్నప్పుడు, అర్థమైందా, దారిలో రోడ్డు మీద, అర్థమైందా, పిచ్చుకలు కాకులు ఎగురుతూ ఉంటాయి. ఎగురితే లేదా? పిచ్చుకలు కాకులు ఎగరకుండా అవడం చేయగలడా? అవడం నేను వస్తున్నాను, కాకులు ఎగరడానికి వీల్లేదు అంటాడా? అనలేడు. పిచ్చుకలు ఎగరడానికి వీల్లేదు అంటాడా? అనలేడు. పిచ్చుకలు కాకులు ఎగురుతూనే ఉంటాయి, వాటిని ఎవడు ఆపలేడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? కానీ నేను ఒకటి మాత్రం జరగనివని అన్నాడు. ఏంటి తెలుసా? ఆ పిచ్చికి కానీ ఆ కాకు కానీ నా గుండు మీద వాలి గుడ్డు పెట్టకుండా చేయగలను అన్నాడు. అవునా? అది చేయొచ్చలేదా? తోసేయచ్చు కదా. అదేవిధంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు చుట్టూ శోధనలు ఉంటాయా? ఉంటాయి. శోధన లేకుండా ఎవడు చేయలేడు. అయితే ఆ శోధన మన మీద కూర్చోకుండా మనం చేయగలం. ఆ శోధన మన జీవితంలో రాకుండా మనం చేయగలం. అర్థమైందా? శోధనని జయించగలం మనం, అంతేగాని శోధన లేకుండా చేసుకోవాలి. అర్థమైందా? చుట్టూ జబ్బులు ఉంటాయి, ఆ జబ్బులు లేకుండా చేయలేదు, ఆ జబ్బు మనకి రాకుండా చేసుకోగలం. అర్థమైందా? ఇప్పుడు వర్షంలో వెళ్తున్నప్పుడు, అర్థమైందా, వర్షంలో తడవకుండా వెళ్తానికి ఒక మార్గం ఉందా? ఏంటది? వర్షాన్ని ఎవడు ఆపడు. వర్షం ఆగు, నేను బజార్ వెళ్ళాలి అంటావా? అను. కానీ గొడుగు వేసుకొని వెళ్ళగలను, అవునా కదా? గొడుగు వర్షాన్ని ఎలా ఆపుద్దో, అర్థమైందా? పోలియో చుక్కలు పోలియో రాకుండా ఎలా ఆపుద్దో, ఆల్అవుట్ దోమలు రాకుండా ఎలా ఆపుద్దో, దేవుని వాక్యం మన జీవితంలోకి శోధన రాకుండా ఆపుద్ది. అర్థమైంది కదా? ఇన్ని ఉదాహరణలు చెప్తే అర్థమైంది కదా? ఇంకా ఇవి కూడా అర్థం కాకపోతే ఇంక మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ఇంకెవడని చెప్తాడు ఇంత వివరంగా? సరే, 2 వచనాలు అయిపోయినాయి. మొదటి వచనానికి 2 మాటలు చెప్పాం. ఏంటది? 2వ వచనానికి 2 మాటలు చెప్పాం. ఏంటి? ఏం చేయాలి? ఇప్పుడు 3వ వచనం చదువు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగు. మళ్ళీ చదువుతాను, 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగు. ఓకే, ఇప్పుడు మీరు మొదటి వచనానికి 2 మాటలు చెప్పారు. ఏంటది? ఏం చేయకూడదు. 2వ వచనానికి, ఇప్పుడు 3వ వచనానికి కూడా 2 మాటలు చెప్పండి. నా ఫేస్ చూడదు, నా ఫేస్ చూడదు, నా మొహం చూడదు, వాక్యం చూడండి, ఏమన్నా తగులుతుంది. 2 మాటలు. మొదటి వచనం ఏం చేయకూడదు, 2వ వచనం ఏం చేయాలి, 3వ వచనం ఏంటి? ఎలా ఉండాలి. ఓకే, ఇంకేమని చెప్పాలి? ఏమో 2 ముక్కలన్నా 6 ముక్కలు వేసినట్టు కాదు, 2 మాటలు చెప్పాలి. 2 ఏమి చెయ్యాలి 2 మాటలు, ఏమి చెయ్యకూడదు 2 మాటలు. అర్థమైందా? అలాగే ఎలా ఉండాలి. ఓకే, మీరు చిన్న మాట చూడండి. కాయలు వస్తాయా వచ్చేటట్లు చేసుకోవాలా? కాయలు వస్తాయా వచ్చేటట్లు చేసుకోవాలా? వస్తాయి, అంతే కదా? అవునా కదా? దాన్ని బట్టి మీరు ఆలోచించండి. కొంచెం బుర్ర ఉపయోగి చాలు, మీరు ఆలోచించగలరు. ఎవరు మొగల్ రేఖల సీరియల్ చూడగలిగారు వాళ్ళు, ఎందుకు చూడలేదు? అది చేయగలరు. మీరు అమాయకుల ఫేస్ అస్సలు పెట్టాల్సిన అవసరం లేదు. మాకు చదువు రాదు, మేము పల్లెటూరు, అస్సలు అవసరం. నేను చెవులో పువ్వు పెట్టుకోను, అస్సలు పెట్టు. సినిమాలు చూసి బయటకు వచ్చేటప్పుడు హీరో ఏం చేశాడు, హీరోయిన్ ఏం చేశాడు, సస్పెన్స్, క్రైమ్ అన్నీ చెప్పగలిగే వీడు ఇది అర్థం చేసుకోవాలంటే నేను అంత పెచ్చోడిని కాదు, మీరు చేయగలరు. కాకపోతే ఏంటంటే బద్ధకం.
ఆయన అదే చెప్తాడులే ఎందాం అనేసి. అందుకనే నేను అస్సలు మీరు ఏంటి 3వ వచనానికి ఏం చెప్ప? మొదటిది మనం చెయ్యకూడదు, రెండోది మనం చెయ్యాల్సింది, ఓకే. మూడోది ఏంటి అది చూడండి, అక్కడ ఏమన్నది? ఏమంటారు ఫలితం? సరే నేను చెప్తాను. మొదటిది ఏమి చేయకూడదు, రెండోది ఏమి చేయాలి, మూడోది ఏమవుతుంది? నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వల్లే ఉండటం అవుతుంది. ఏమవుతుంది? మీ టైంకి మీరు కాయలు కాస్తూ ఉంటారు. ఏమవుతుంది? మీరేమడిగితే అది ఇస్తారు. అంతేనా కదా? ఇప్పుడు మన కోరిక ఏంటంటే నా జీవితం బాగుండాలండి, నేను దేవుణ్ణి ఏదైనా అడిగితే కనుక నాకు వచ్చేసేయాలండి, అర్థమైందా? నా జీవితం అసలు ఎండిపోకూడదండి, హాయిగా ఉండాలి. ఇదే కదా మీ కోరిక. అయితే అప్పుడు ఏమంటారు సార్, నీ జీవితం హాయిగా ఉండాలంటే, నీ జీవితం నువ్వు కోరిందంతా దొరకాలి అని అంటే, నీ జీవితం ఎండిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం చదవాలి. బస్ దేవుని వాక్యం చదివామనుకో, నీలో దుష్ట ఆలోచన రావు, పైనలాగా కిందకిలాగా ఎండిపోయిన జీవితం ఉండదు. ఏమవుతుంది? బస్ మొదటి 3 వచనాలు ఎప్పుడైతే మనం ఏం చూసాం, అది ఒక వరుస క్రమంలో ఉంది. ఏం జరగకూడదు, ఏం జరగాలి, ఏమవుతుంది, చాలా సులభం. అర్థమైందా? ఇది మొదటి అంతస్తు అయిపోయిందా? మొదటి అంతస్తు ప్రకారం మీకు విషయాలు అర్థమైందా లేదు? చెప్పు, అడుగు, పర్లేదు అడగరా, పని ముగించేసుకోలేదు. ఎందుకంటే నువ్వు చివరిదాకా టెన్షన్ తోనే ఉంటావు, నాకు అదే బాధ. పని ముగించదు, నేను మాట్లాడను, అస్సలు మాట్లాడు. రైట్, నా విషయం ఇప్పుడు అర్థమైంది కదా మీకు? నేను చాలా మంచోడిని, కానీ చాలా దరిద్రుడిని కూడా. ఓకే, సరే. నాకేంటంటే ఎప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మీ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోండి, పెళ్లి చూపులు. ఆ టైంలో ఇలాంటి కుర్రోడు వచ్చాడు అనుకో, రాణిస్తారన్న అసలు వానికి. మరే పెళ్లి చూపుల విషయంలో అంత సీరియస్గా ఉన్నప్పుడు దేవుని వాక్యం దగ్గర ఎందుకు ఉండరు చెప్పండి? అంటే పెళ్లి చూపులు అంటే మీకు తెలుసు, మా ఇక్కడ కనుక తేడాలా ఉన్నైతే పెళ్లి తెడిపోతుంది. దేవుని వాక్యం దగ్గర పర్లేదులే, దేవుడే కదా, అది మనకు ఉండేటువంటి తప్పు. అలా ఉండకూడదు. దేవుని వాక్యం అంటే మనకు మర్యాద ఇచ్చేటువంటి గుణం ఉంటే, దేవుని వాక్యాన్ని మనం అనుభూతిని పొందేటువంటి గుణం ఉంటే, దేవుని వాక్యం వినడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకు ఆశ ఉంటుంది. అదండి ఈరోజు మనం అదే నేర్చుకుంటాం ఈ 3 వచనాలు. ఇప్పుడు మొదటి అంతస్తు అయిపోయింది. మొదటి అంతస్తులో మనం నేర్చుకుంది ఏంటంటే, చాలా మామూలుగా ఒక్కసారి చదివితే మనకు అర్థమైపోయిన విషయం ఏంటంటే, దుష్టుల్లాగా ఆలోచించడం అనేది సహజం, పాపుల్లాగా జీవించడం అనేది సహజం. అర్థమైందా? అపహాసకులుగా అంటే చెడ్డవాళ్ళలాగా జీవించడం, నడవటం అనేది మామూలు. అది జరగకూడదు అనేటువంటి తలంపు ఒకవేళ వస్తే అది దేవుని బిడ్డకు వచ్చింది. అలాంటి తలంపు కనుక నెరవేరాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే, లాన్ దేవుని వాక్యం పడాలి. సరే, దేవుని వాక్యం పడేస్తే అది రాకుండా ఉండటం అదొకటేనా జరిగేది? అది కాదు, ఇంకోటి కూడా జరుగుతుంది. ఏంటంటే, ఏమి రాకుండా ఉండాలో రాదు, ఏమి రావాలో వస్తుంది. ఏమి రాకుండా ఉండాలో రాదు, ఏమి రావాలో వస్తుంది. ఏమి రాకుండా ఉండాలి? దుష్టుల్లాగా పనిచేయటం రాకూడదు. మరి ఏం రావాలి? మంచి ఫలభరితమైన జీవితం రావాలి, అది కూడా వచ్చేస్తుంది. సో ఈ 3 వచనాల్లో మనకు నేర్చుకున్నటువంటి చిన్న విషయం అది. సరే, ఇప్పుడు 2వ అంతస్తు కదా. 2వ అంతస్తు కంటే ఏం వెళ్తాం? మళ్ళీ 3 వచనాలే, ఇంకొంచెం లోనికి వెళ్తాం అన్నమాట. చూద్దాం మళ్ళీ సరే. మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఒక మాట చూడండి, దుష్టుల అనేది బహువచనం, అంటే చాలా మంది కదా. దుష్టుల ఆలోచన అనే దానికి భావం ఏంటి తెలుసా? మొదట్లో ఆలోచనలు బయట నుంచి వస్తాయి. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలంటే, మొట్టమొదటిసారిగా సిగరెట్ తాగాలనే ఆలోచన లోన్ నుంచి రాదు, ఎవడో చెప్తే వస్తుంది. అదే సినిమాకి వెళ్ళాలి మొట్టమొదటిసారిగా ఆలోచన లోన్ నుంచి రాదు, బయట ఒకడెవడో చెప్తే వస్తుంది.
ఏదైనా చెడ్డ పని ఈ లోకంలో చేయాలి అని అంటే ఆలోచన బయట నుంచి వస్తుంది. ఆలోచన రావడానికి ఎవరన్నా మనుషులు ఉండొచ్చు, లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండొచ్చు, లేకపోతే నలుగురు ఎదురు చేస్తూ ఉంటే చూసి నేను కూడా అలా చేస్తే బాగుండు అని అనిపించవచ్చు. దీన్ని ఏమంటారంటే బయట నుంచి వచ్చేటువంటి ఆలోచన. బయట నుంచి చెడు ఆలోచన ఏదైనా వస్తే కనుక దాన్ని దుష్టుని ఆలోచన అంటారు. బయట నుంచి వచ్చింది. బయట నుంచి ఏదైనా చెడు ఆలోచన వస్తే దుష్టుడు బయట ఉన్నాడు, వాడు మనకు ఆలోచన ఇచ్చాడు, దాన్ని దుష్టుని ఆలోచన అంటారు. అయితే మీకు మాట చెప్పంటారా, దుష్టుని ఆలోచన అంటే బయట నుంచి వచ్చిన ఆలోచన మనం లోన చేర్చుకొని దాని ప్రకారం కొన్ని పనులు చేసాం. ఉదాహరణ, సిగరెట్ తాగాలని ఆలోచన వచ్చింది, ఒకసారి చేసేసాం. తర్వాత రెండోసారి కూడా వచ్చింది, చేసేసాం. ఆ తర్వాత ఎవరైనా సిగరెట్ తాగరా అని చెప్పాలా? చెప్పక్కర్లా. ఇప్పుడు సిగరెట్ తాగాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చే ఆలోచన ఏమో దుష్టుని ఆలోచన అంటారు. లోన్ నుంచి వచ్చే ఆలోచన దుష్టుని ఆలోచన కాదు, దుష్ట ఆలోచన. అంటే నువ్వేమైపోయావు, అది విషయం, నువ్వే దుష్టుడు. ఇప్పుడు మొదట్లో మనం సినిమాలు చూడటానికి థియేటర్కి వెళ్ళాలి, లేకపోతే టీవీ ముందు కూర్చోవాలి. అయితే అలాగ 4-5 సినిమాలు చూసిన తర్వాత టీవీ లేకపోయినా సినిమా లేకపోయినా దుప్పటి కప్పుకొని కూడా సినిమా వేసుకోవచ్చు. లోన్ అంటే ఊహల్లోకి వెళ్ళిపోవచ్చు కదా. ఊహల్లోకి వెళ్ళి రకరకాలైనటువంటి చెడ్డ ఆలోచనలన్నీ కలిగి ఉండొచ్చు కదా. దాన్నే దుష్టుని ఆలోచన. ముందు ఆలోచన బయట నుంచి వస్తుంది, ఆ తర్వాత లోనికి వెళ్ళిపోయిన తర్వాత టెస్ట్ వేసి కూర్చుంటుంది, ఆ లోన్ ఉండిపోతుంది. ఆ తర్వాత మనం చాలామంది మీరు ఏమంటారు తెలుసా, ఎంత మానేద్దామన్నా అవ్వట్లేదండి నాకు మీరు అనేమాట. నేను చాలాసార్లు ఎన్నిసార్లు ప్రార్థన చేశాను తెలుసా. చాలా మీటింగులకి వెళ్ళానండి, నూనె రాయించుకొని ప్రార్థన చేయొచ్చా, చేతులు వేసుకొని ప్రార్థన చేసా, అది చేసా, ఇది చేసా, ఇవన్నీ చాలా చెప్పారు. ఎంత చేసినా పోవట్లేదండి, లోన అవి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే లోన టెస్ట్ వేసి కూర్చుంది. అందుకనే మొదట మళ్ళీ 3 వచనాలు చూడండి, 3 లైన్లు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. చివరి 3 మాటలు చూడండి, ఆ 3 లైన్లో చివరి 3 మాటలు. మొదటి లైన్లో చివరి మాట ఏంటి? నడవక. ఓకే. తర్వాత 2వ లైన్లో చివరి మాట నిలువక. 3వ లైన్లో చివరి మాట. ఇప్పుడు మన జీవితంలో పాపంకి 3 స్టేజ్లు, 3 స్థాయిలు. ముందు పాపం చేయడానికి నడుచుకుంటే వెళ్తాం, ఆడికి వెళ్ళిన తర్వాత బాగుందిరా అని చూస్తాం, ఆ తర్వాత కూర్చుండిపోతాం. అది విషయం. పాపం దగ్గరికి ముందే వెళ్తాం, పాపం దగ్గర మనం ఉంటాం, ఆ తర్వాత పాపంలో ఉండిపోతాం. ఇది 3 స్థాయి. పాపం దగ్గరికి వెళ్ళడం, పాపం దగ్గర ఉండటం, 3వది పాపంలో ఉండిపోవడం. అందుకని ఆ 3 మాటలు ఉపయోగించారు. పాపం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు, పాపం దగ్గర నిలిచిపోతారు, ఆ తర్వాత పాపంతో సెటిల్ అయిపోతారు, కూర్చొనిపోతారు. అది వాళ్ళు చేసేది. మీ జీవితంలో కొన్ని తప్పుడు పనులు ఉంటాయి, అది బయట చెప్పక్కర్లేదు, మీకు తెలుసు తప్పుడు. ఆ తప్పుడు పనులు ఏ స్థాయిలో ఉన్నారు చూడండి. ఒకవేళ మీలో కొంతమంది అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళ, లేకపోతే నిలిచిపోయి ఉన్నవాళ్ళ, లేకపోతే అక్కడ సెటిల్ అయిపోయారు, స్థిరపడిపోయారు, ఆవిడ ఉండిపోయారు. అలాంటి తప్పుడు జీవితం ఇది స్థాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఏ స్థాయిలో ఉన్నా కూడా పరిష్కారం ఒకటి, ఏ స్థాయిలో ఉన్నా. ఇంకో మాట చెప్పండి. ఒకసారి అంట ఒక సండే స్కూల్కి, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ సండే స్కూల్కి ఒక పెద్ద ఆయన వెళ్ళి ఓ ప్రశ్న అడిగాడు అంట. అరే, పావుని అతి సులభంగా ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నప్పుడు చంపగలరా అన్నాడు. పావుని ఎవరైనా సులభంగా ఏ స్థాయిలో ఉన్నా చంపగలిగే పద్ధతి ఏంట్రా అని అన్నాడండి. ఒకడేమో అది మూలలోకి వచ్చినప్పుడు కొట్టాలా, ఒకడేమో కర్ర వంకిగా ఉంటే కొట్టాలా, అది ఇది అంతా చెప్పాడంట. ఓ చిన్న పిల్లోడు అంట, వాడు 5 ఏళ్ళు ఉంటాయి అంట, వాడికి మాట్లాడతాం కూడా సరిగ్గా లేదు. సార్ నేను చెప్తా అన్నాడు. అందరూ ఆడెంత చూసి నవ్వారు. రాయ్ నీకేంటి తెలుసు అంటే, వాడు లేచి జవాబు చెప్తే ఆయన చప్పట్లు కొట్టి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని ఇది రైట్ అని అన్నాడు. ఆడేమన్నాడు తెలుసా, జాగ్రత్త వినండి, పాము గుడ్డుగా ఉన్నప్పుడు ఎవడైనా పిసికి చంపేయచ్చు అన్నాడు. పాము ముందు గుడ్డు ఉంటుంది కదా, గుడ్డుని చంపడానికి పెద్ద హడావిడి ఏమన్నా కావాలా? అరే పాముకుడ్రా అని అంటారు ఎవడన్నా? అవ్వడేమన్నా? పాము గుడ్డుని పిసకడానికి మనకేమైనా పెద్ద శక్తి, టెన్షన్ ఏమైనా కావాలి? ఏమక్కడ చిన్న పిల్లోడికి ఇస్తే అక్కడ పిసకని పిసికేస్తాడు, అయిపోతుంది. పాము గుడ్డుగా ఉన్నప్పుడు దాన్ని చంపేయటం చాలా సులభం, ఎవడని చంపేయచ్చు అన్నాడు అంట. అదేవిధంగా శోధన అనేది గుడ్డు,
శోధనగా ఉన్నప్పుడు చంపేయటం చాలా సులభం. శోధన ఆ గుడ్డులోంచి కనుక బయటకు వచ్చింది అనుకో, ఇంకా కష్టం. అది దొరకదు, కాటేస్తుంది మనల్ని. అది చేసేది శోధన. అలాంటిది నాకు దుష్ట ఆలోచన సమయంలోనే దాన్ని చంపేయాలి, ఆలోచన స్థాయిలోనే నరికి పడేయాలి. కాబట్టి నేను మిమ్మల్ని ఏం చెప్తానంటే, మీ జీవితం ఒకవేళ మీరు బాగుపడాలనుకుంటే, బాగుపడటానికి నాకు ఇష్టం లేదనేవాడిని అప్పుడేం చేయలేడు. అర్థమైందా? ఇప్పుడు నీళ్ళల్లో పడిపోతారు కొంతమంది, నీళ్ళలో ఈత రాని వాళ్ళు పడిపోతారు. నీళ్ళల్లో ఈత రాని వాళ్ళు పడిపోతే 2 రకాలు ఉంటారు. కొంతమంది రక్షించండి అనుభవిస్తారు, కొంతమంది ఈత రాకుండా నీళ్ళల్లో పడి అరవరు. అరిసేది ఎవడో, అరవనోడు ఎవడో చెప్పండి నాకు. ఇద్దరు ఈత రానోళ్ళే. అర్థమైందా? ఈత రానోడు ఇద్దరు పడ్డారు, ఒకడేమో అరిసాడు, ఇంకోడేమో అరవలేదు. అరిసినోడు ఎవడో, అరవనోడు ఎవడో. ఇద్దరు బతుకున్న వాళ్ళే. అరిసేది ఎవడో, అరవనది ఎవరు? పొరపాటున పడినోడు అరిసినోడు, కావాలని పడినోడు అరవనోడు. అద్భుతమైన జవాబు, బాగుంది. ఇంకో జవాబు చెప్పండి. అది కరెక్టే, ఇది కరెక్టే. ఇంకో జవాబు చెప్పండి. అరిసేది ఎవడో, అరవనోడు ఎవడు? బతకాలని ఆశ ఉన్నవాడు అరుస్తాడు, సావాలని ఆశ ఉన్నవాడు అరవ. నువ్వు జీవితంలో బాగుపడాలంటే నా మాట నువ్వు, నా ఇష్టం సరే అంటే నేనేం చేయలేను. అంతే కదా, బాగుపడాలి. యేసుప్రభు కూడా ఏమంటాడు తెలుసా? బాబు, హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుతున్నా, నీకు ఇష్టమైతే దీని లోన కాస్త అబావా అంటే పోతాను నేను. అంతేగాని చిరంజీవిలాగా దడియాలి మన తోలు లోన రాడాయన అంటే ఆయన రాదా? వచ్చాయనికి ఆమె పట్టండి తలుపు తెలుసుకుంటుంది, కానీ తెరవడాయన. నువ్వు తెరిస్తే నేను వస్తా. అర్థమైందా? నేను రాను. ఆయన బలవంతం చేయి, బతిమలాడు. అర్థమైందా? కాళ్ళు పట్టుకుంటాడు, గడ్డం పట్టుకుంటాడు, కానీ జుట్టు పట్టుకోడాను. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు జుట్టు పట్టుకోడు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, అర్థం గడ్డం పట్టుకుంటాడు. వినరా రారా బాబు అంటాడు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే, పాపములో ఏ స్థాయిలో ఉన్నా, అంటే దుష్టుల్లాగా అప్పుడే పాపంలోకి నడుచుకుంటూ వచ్చావు, పాపిలాగా పాపంలో అప్పుడే నుంచుండిపోయావు, లేదా అపహాసకుడిలాగా ఆడు కూర్చుండిపోయి సెటిల్ అయిపోయావు. అపహాసకుడు అంటే ఏంటి తెలుసా? వాడు పాపం చేయడమే కాదు, పాపం చేయనోడిని ఏడిపిస్తాడు. ఎలాగ చెప్పంట? సిగరెట్ తాగనోడిని చేశారే, సిగరెట్ కూడా తాగడం రాదా? సినిమా చూడనోడిని చూసి, సినిమా చూస్తే తప్పు అని ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా? ఇవన్నీ అపహాసపు డైలాగులు అన్నమాట. అర్థమైందా? ఇది అపహాసకుడు అంటే వాడు పాపం చేయటమే కాకుండా పాపం చేయని వాళ్ళని వాడు తిడతాడు, మంచి వాళ్ళని తిడతాడు. మీరు కొంతమంది చూస్తూ ఉంటారు, వాళ్ళని చూసి మీరేం టెన్షన్ పడద్దు. అంటే వీడు ఈ స్థాయిలో ఉన్నాడు అన్నమాట అనుకోవాలని, ఈ స్థాయిలో ఉన్నాడు. అర్థమైందా? ఏ స్థాయిలో ఉన్నా, ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నా, 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు దాన్ని. కూర్చో తమ్ముడు, కూర్చోండి. ఎందుకు టెన్షన్ పడతారో అర్థం కాదు వాళ్ళు. ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళ గురించి అందరూ వస్తున్నారు, మీరు వెనక కూర్చోండి బెటర్ ఏమో. మీరు చాలా పాపులర్ లాగా ఉన్నారు. మీరు సాయంత్రం పని చేయండి, వెనక కూర్చోండి, ఎందుకంటే అందరూ మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని పిలుచుకెళ్తాను. ఓకే, లేదా ముందే సెటిల్ చేసుకొని వచ్చినాయి. ఈ 2 ఆటలు ఏదో ఒకటి చేయాలి. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ దగ్గరికి మనుషులు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చాడు అనుకో, అందరి కళ్ళు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? అప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఇష్టం అయిపోతాడు. సో నా దగ్గరికి ఎవరిని వస్తారు, నా ఫోన్లో వస్తాయంటే వెనకాల కూర్చోండి. అది పరిస్థితి. ఓకే, నేనే కాదు, దేవుని వాక్యం ఎవరు బోధించినా మీరు గౌరవం ఇవ్వాల్సింది ఎవరికి? వాక్యానికి, దేవునికి. అవునా కదా? దేవునికి గౌరవం ఇచ్చేవాళ్ళైతే, దేవుని వాక్యాన్ని గౌరవం ఇచ్చేవాళ్ళైతే మనం ఎలా కూర్చోవాలి, ఎలాగ మనం దేవుని వాక్యం వినాలి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అదంతా దేవుని వాక్యం గురించి. ఇప్పుడు ఈ 2వ వచనం ఉందే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు ఈ 2 లైన్లలో అతి కీలకమైనటువంటి పదం, అంటే ఈ 2 లైన్లకి ఒక పదం ప్రాముఖ్యమైపోతాడు. దాన్ని మనం వెనక్కి బయట తీస్తే
ఈ కీర్తన మాకు అర్థమైపోతుంది. ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నేను దివారాత్రులు ధ్యానించాలంటే ఎప్పుడు సాధ్యం అవుతుంది? దేవుని వాక్యం నాలో ఫలించాలంటే ఏం జరగాలి? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. నన్ను 2 పూటలు 2 భోజనాన్ని పిలిచారు అనుకున్నాను. ఓకే, నన్ను ఒకళ్ళేమో పప్పుచారు కాకరకాయ వేపుడు పెట్టారు. ఓకే, ఇది ఒకళ్ళు పెట్టారు. ఇంకొకళ్ళు కొబ్బరన్నం కోడి మాంసం పెట్టారు. అర్థమైందా? నాకు ఎక్కువ కాలం ఈ 2 కూరల్లో ఏది గుర్తుంటుంది కదా? కాకరకాయ గుర్తుంటుందా? ఉండదు. ఎందుకని? చేదుగా ఉంటుంది. చికెన్ ఎందుకు గుర్తుంటుంది? రుచిగా ఉంటుంది. ఏదైతే రుచిగా ఉంటుందో, ఏ రుచినైతే మనం ఆనందిస్తామో అది మనసులో ఎక్కువసేపు కూర్చోదు. ఏదైతే చిరాకు అనిపిస్తుందో, ఏదైతే ఇష్టం అనిపించదో అది లోన కూర్చుంటుందా? కూర్చోదు. ఇప్పుడు చూడండి మళ్ళీసారి, యెహోవా ధర్మశాస్త్రమునందు చివరి మాట ఏంటిది అంటే ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని అందరూ చదువుతారు, కానీ కొంతమంది ఎలా చదువుతారంటే పప్పుచారు కాకరకాయలాగా చదువుతారు. కొంతమంది ఎలా చదువుతారంటే కొబ్బరన్నం కోడి మాంసం లాగా చదువుతారు. అంటే ఏంటి? ఆ వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యాన్ని అనుభవిస్తారు, ఆనందిస్తారు. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ప్రతి మాటని ఆనందిస్తారు. ఇప్పుడు నేను వాక్యం చదువుకునేటప్పుడు అట్లా చదువుకుంటాను. అందుకే 23వ కీర్తన చిన్నదైనా ఎన్ని విషయాలు చెప్పాను మీకు, అవునా? పైగా మీకు మాట చెప్పా, నేను చెప్పేదంతా కూడా నాకు తెలిసిన 100 విషయాల్లో 3 విషయాలే మీకు చెప్తాను. మీకు ఓపిక ఉంటే కనుక 23వ కీర్తన మీద 2 రోజులు మాట్లాడగలను. 2 రోజులు అన్ని విషయాలు నేర్చుకున్నాను ఒక చిన్న కీర్తన మీద. ఇప్పుడు ఈ ఒక్క కీర్తనే. నేను పక్కకి ఏమన్నా వెళ్తున్నానా? లేదు. తర్వాత ఏమన్నా లేని విషయాలు చెప్తున్నానా? లేదు. ఇప్పుడున్న విషయాలే అర్థం చెప్తున్నాను. ఎందుకు? నాకు అలా అర్థమైంది. ఎందుకు అలా అర్థమైంది? నేను దేవుని వాక్యాన్ని అంతగా ఆనందించాను. మీరు కూడా దేవుని వాక్యాన్ని ఆనందిస్తే అప్పుడు మీరు దాన్ని ధ్యానించడానికి ఇష్టపడరు. ధ్యానం అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోండి. మళ్ళీ అర్థమైనా? తాపేశ్వరం కాజా తింటే చాలాసార్లు జ్ఞాపకం ఉంచుకుంటారు కదా? మీకు అర్థమవుతా? మీ ముఖం ఎలా వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే అది రుచిగా ఉంటుంది కదా. తాపేశ్వరం కాజాల్లో కూడా 2 రకాలు ఉంటాయి అనే విషయం నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే ఎండిపోయినట్లు ఉంటుంది, అది బాగదు కదా. కొన్ని ఫ్రెష్గా ఉంటాయి, అంటే తీసుకొస్తుంటే నిగనిగలాడుతూ ఉంటాయి, అయ్యే తినాలంట. నాకు ఫస్ట్లో తెలియక నాకు చిన్న కాజాలు అంటే ఇష్టం. అవి తీసుకుంటుంటే ఆడు చెప్పాడు కూడా, సార్ ఫస్ట్ టైం వచ్చారా అన్నాడు. అంటే అవును సార్. సరే ఈ 2 రోజుల క్రితమే సార్, బాగో సార్ అన్నాడు. నాకు చిన్న ఇష్టమే ఇవ్వను. నేను 4, 5 తిని మిగిలిన పడేసాను బాల. ఆ తర్వాత అర్థమైంది వాళ్ళు చెప్పిన మాట మనం వినాలిరా బాబు, అది విషయం. కాబట్టి ఆనందించాలి. ఆనందిస్తే అది మన బుర్రలో కూర్చోండి. ఆనందించడం అనేది ఎలా జరుగుతుందో తెలుసా? కొన్నిసార్లు మొదటిసారి ధ్యానం చేస్తే ఆనందం రాదు. 4-5 సార్లు ధ్యానం చేస్తే అప్పుడు ఆనందించడం మొదలు పెడుతుంది. ఓ ఇదే విషయం అని కనుక మనకి తగిలింది అనుకోండి, చిన్న విషయం, దాంతో మనకి ఏమవుతుందంటే ఆశ పెరుగుతుంది, కోరిక పెరుగుతుంది. కాబట్టి అర్థమయ్యేటంత వరకు చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి సమయాన్ని. అర్థమైందా? మనం మూలికి ముడిసి తినేటప్పుడు ఏమవుతుంది? ఎంత ఎక్కువ తింటే అర్థమైందా అంత సులభంగా లోన్ నుంచి రసం వస్తుంది. దేవుని వాక్యాన్ని ఆ విధంగా ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించడం అనే దాన్ని నేను ఎలా ఆలోచిస్తాను తెలుసా? ఆల్ అవుట్ ఒకసారి పెడతాం, పెట్టిన మీరు గమనించండి, 5 నిమిషాల తర్వాత ఒకవేళ ఆల్ అవుట్ ఇదే అనుకోండి, 5 నిమిషాల తర్వాత ఆల్ అవుట్కి ఎంత దూరంకి వస్తే వాసన వస్తుంది, అవునా కదా? అయితే ఆ వాసన తెల్లారుజాము దాకా అలాగే ఉంటుంది, లైట్ ఆ స్విచ్ ఆఫ్ చేసేదాకా ఆ వాసనకి లేదా దోమలు రావు, వెళ్ళిపోతాయి. అదేవిధంగా వాక్యం ఒకసారి లోన పడేస్తే దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది తెలుసా? ఆ వాక్యపు ధ్యానం అర్థమైందా? శోధన లోనకి రానివ్వదు. వాక్యపు ధ్యానం శోధన రాను. ఒక ఆయన ఏమంటాడు తెలుసా? శోధన వచ్చినప్పుడంట, శోధన లోనకి రాకుండా ఉండాలి అంటే మనం వాక్యాన్ని తలుపు తీయడానికి పంపించాలంట. అంటే శోధన వచ్చి తలుపు కొట్టుద్ది కదా,
వాడు శోధన వచ్చి తలుపుకోండి, ఏమంటే నేను లోనికి రావచ్చాను, అమ్మ వాక్యం వచ్చి వెళ్ళి తలుపుతి అని అంటే, వాక్యం వెళ్ళి ఏం కావాలి అని అంటే, నువ్వా సరే నేను పోతాను అని పోతాను. వాక్యానికి శోధన తట్టుకోలేదు. యేసుప్రభు వారిని సాతానుడు వచ్చి శోధించాడు, నాకు తెలుసు కదా. ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకో అని అంటే యేసయ్య పెద్ద సుత్తేం కొట్టలేదు. ఆయన ఏం చేశాడు సార్, వాక్యం ఒకసారి ఎత్తి చూపించాడు, వాక్యంలో ఇలా ఉంది కదా అని అన్నాడు. అంటే రెండోసారి వచ్చి నువ్వు పైనుంచి కింద దూకే నీ కాళ్ళు పట్టుకుంటాడు ఆయన అంటే, వాక్యంలో ఎలా ఉంది కదా, నాకు కాళ్ళకి మొక్కు, అర్థమైందా, నిన్ను పెద్ద దేవుడిగా చేస్తాను అది ఇది అని అంటే, వాక్యంలో ఎలా ఉంది కదా అంటే. యేసయ్య అంతటి వాడే శోధన వచ్చినప్పుడు ఏం చేశాడు, వాక్యాన్ని చూపించాడు. అదేవిధంగా వాక్యం లోన ధ్యానం చేసుకుంటూ ఉంటే శోధన వస్తే కనుక మనం వాక్యాన్ని పంపిస్తే శోధన వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆనందించగలుగుతాం. దేవుని యొక్క వాక్యము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ఆనందించేటువంటి వాళ్ళు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనడానికి ఈ కీర్తన అయ్యే లోపల వాక్యం గురించి నాకు బాగా ఆశ కలగడానికి 3 వ్యక్తులు కారణం. వాళ్ళ ముగ్గురు గురించి చెప్తాను, ఒక్కొక్కళ్ళ గురించి. మొదటి వ్యక్తి ఎవరంటే నా మిత్రుడు సురేష్. నేను చచ్చిపోదామని రైలు పట్టాల పక్కన నిలబడినప్పుడు నన్ను చావకుండా ఆపేసి ఆ రోజు నాకు యేసయ్య గురించి చెప్పి నేను మారు మనసు పొందటానికి వాడు సహాయపడ్డాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు లేడాడు, చచ్చిపోయాడు. చాలా చిన్న వయసులో చచ్చిపోయాడు, 22 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు, చాలా చిన్న వయసు. ఎందుకంటే కిడ్నీస్, ఆయన 2 కిడ్నీలు ఉంటాయి, అవి పనిచేయక చచ్చిపోయాడు. వాడు చనిపోతాడు ఇంకో 4 గంటల్లో అన్నప్పుడు నాకు కబురు వచ్చింది, ఏమంటే మీ ఫ్రెండ్ సురేష్ చచ్చిపోతాడంట. ఫోన్ చేస్తే వాడంటే నాకు చాలా ఇష్టం. వస్తే వాడు మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడే డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఇచ్చి వెళ్తున్నాడు. బయటికి రాగానే నేను డాక్టర్ గారు చూసే, బాబు మీ ఫ్రెండ్ అని మీద పడి చేతులు వేసుకొని, అయ్యా ఇంక ఉండడు, మా అయితే 2-3 గంటలు అంతే అన్నాడు. అవునా సార్, ఇంకా వేరే లేదయ్యా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ చివరి 3 గంటలు ఆయన సంతోషంగా సంతోషపెట్టండి అని అన్నాడు. తప్పకుండా సార్ అన్నాడు. వాడు అరే సురేష్ అంటే, బాగా నొప్పుకుందిరా నడు అని అన్నాడు. డాక్టర్ గారు నడుము నొప్పుకుందంటే, ఓ పని చెయ్యి, ఏం చేస్తావంటే నువ్వు పడుకొని మంచం మీద దాని గోడకు అనుకొని ఎక్కడో దిండి వేసుకొని ఆయన మీద వేసుకో, అప్పుడు కొంచెం హాయిగా ఉంటుంది అన్నాడు. చేస్తాను సార్ అని అన్నాడు. అని మీద వేసుకొని ఇలా కొంచెం ఇలా మీద వేసి, ఏంట్రా సురేష్ అని అన్నాడు. అరే టైం ఎంత అయిందిరా అన్నాడు. టైం చూస్తే 12:03 అయింది. నాకెందుకు చిన్న అనుమానం వచ్చి తప్పు టైం చెప్పా. ఎంతరా అంటే 11:30 అయిందిరా అన్నాడు. అబద్ధం చెప్పు. ఎందుకు చెప్పానని నాకు భయం వేసింది. వీడు 12 దాటింది అని అంటే కొత్త రోజు వచ్చేసిందని చచ్చిపోతాడేమో అనేసి చెప్పు. 5 నిమిషాలకు ఒకసారి టైం అడుగుతున్నాడు. ఎంతసేపు చెప్తాం టైం? ఏదో ఒక 12:40 అయినప్పుడు ఎంత అయిందిరా అన్నాడు. అరే ఇప్పుడే రా 12 దాటిందాను అని అంటే, అరే బైబిల్ తీరా అని అన్నాడు. అంటే వాడు చెప్తే బైబిల్ తీసేసా. యెషయా గ్రంథంలో ఏదో అధ్యాయం తీయమన్నాడు, తీసా. ఓసారి చదివా, నెమ్మది చదవరా మళ్ళీ అని అన్నాడు. మళ్ళీ నెమ్మది చదివా. చదివిన తర్వాత సురేష్ అంటే మాట్లాడలేదు. ఇటు కళ్ళు మూసేసుకున్నాడు. నాకేమో భయం. అలా కళ్ళు మూసుకొని అలా ఉండిపోయాడు. ఇదేంటి ప్రాణం పోతుందా వీడికి, ఏంటో అర్థం కాదు. సురేష్ అని అంటే వాడు చేతి ఎలా అన్నాడు, నన్ను ఏమనొద్దురా. నాకేం అర్థం కాదు, నొప్పి ఎక్కువైందా, ఏడుస్తున్నాడా. 5 నిమిషాల దాకా అలా ఉండిపోయాడు. 5 నిమిషాల తర్వాత అని అన్నాడు. ఏంట్రా అన్న అంటే వాడు ఒక మాట చెప్పాడు, అది నా జీవితంలో మర్చిపోలేదు. ఏమన్నాడు తెలుసు? అరే నేను మారు మనసు పొందిన ఒక 5 రోజులకి దేవుడితో ఒక వాగ్దానం చేశాను. ఏమన్నా తెలుసా? ప్రభా, ప్రతిరోజు ఉదయాన్న నీ వాక్యం ధ్యానం చేయకుండా ఆ రోజులోకి నేను వెళ్ళను. ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఆ రోజులోకి నేను వెళ్ళను. నేను ఎప్పుడు లేచినా మొదటి నీ వాక్యం ధ్యానం చేస్తాను. నా దేవుడికి అది వాగ్దానం చేశాను. అరే డాక్టర్ గారు చెప్పారు, నాకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు, ఈరోజు నేను చచ్చిపోతాను. అర్థమైందా? ఈరోజు చచ్చిపోతాను కదా, ఈరోజు నేను బైబిల్ చదవకుండా చచ్చిపోతానేమో అని భయం నాకు. అందుకే టైం ఎంత అయిందిరా అన్నా. 12 దాటింది కదా, కొత్త రోజు వచ్చేసింది కదా. కాబట్టి నేను ఫస్ట్ చేయాల్సిన పని అంటే దేవుని వాక్యం చదవాలి. నెక్స్ట్ చదవటానికి ఓపిక లేదు. అందుకే నేను చదవమన్నా. నేను విన్నా, 2 సార్లు విన్నా. దాని గురించి కళ్ళు మూసుకొని ఆ వాక్యాన్ని మననం చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. వాడు వాక్యం చదివింది ప్రసంగం చేయడానిక, ఎవరికైనా చెప్పడానిక కాదు, వాడి కోసం.
వాక్యం మన కోసం చదువుకుంటాం, అన్నం మన కోసం తింటాం. ఎవరి కోసం తింటావా? నీళ్ళు ఎవరి కోసం తాగుతావా? లేదు, మన కోసం నీళ్ళు తాగుతాం, మన కోసం అన్నం తింటాం. అదేవిధంగా మన కోసం వాక్యం చదవాలి. అప్పుడు అర్థమైంది వాక్యం చదవటం అంటే ఎంత ప్రాముఖ్యం. దాంతో నాకు వాక్యం చదవటం మీద ఆశ పెరిగింది. అందుకనే బాగా చదువుతాను నేను వాక్యం, బాగా అంటే బాగా. ఒక్కొక్క అధ్యాయాన్ని 20, 30, కొన్ని పుస్తకాలు అయితే 100 సార్లు కూడా చదివేశాను. 100, 150 సార్లు కూడా చదివాను. ఈ 1వ కీర్తన ఉందనుకోండి, చెప్పలేను, ఒక 200-300 సార్లు చదివి ఉంటాను. 200-300 సార్లు. ఎన్నిసార్లు చదివిన ప్రతిసారి దాన్ని చదువుతున్నప్పుడు ఒక కొత్త అనుభూతి బాగుంటుంది తెలుసా. దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనుభూతి అది. చికెన్ కర్రీ 2వ సారి తింటే బాగుంటుందా లేదా? ఇవాళ చికెన్ తింటే 3 రోజుల తర్వాత మళ్ళీ చికెన్ పెడితే మొన్న తిన్నాను వద్దు అని అంటాడు ఎవడన్నా? అంటాడా? వారానికి ఒకసారి చికెన్ పెడితే ప్రతి వారం చికెనేనా అని ఎవడన్నా అంటాడా? ఒకవేళ కనుక ఏదైనా వారం చికెన్ లేకపోతే చికెన్ లేదా అని అంటాడు. ఎంత ఎక్కువ తిన్నా కూడా ఇంకా ఇష్టం అనిపిస్తుంది. వాక్యం చదవాలనిపించేది కూడా అలాగే ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు జీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. అతడు ఎలా ఉంటాడంట? కాలువ ఉంటుంది, కాలువ పక్కన నాటబడిన చెట్టులాగా ఉంటాడంట. కాలువ పక్కన చెట్టు నాటితే ఏం జరుగుతుంది చెప్పండి నాకు? పచ్చగా. ఎందుకని? నీళ్లు దేనికి తగులుతాయి? వేళ్ళు నీళ్ళల్లో ఉంటే చెట్టు ఎండిపోక అంటే వేళ నుంచి చెట్టుకి ఏమొస్తుంది? సారం వస్తుంది. వేళ నుంచి చెట్టుకి ఏమొస్తుంది? సారం. నీరు ఇక్కడ దేనికి సాదృశ్యమో తెలుసా? నీరు వాక్యానికి సాదృశ్యం. వేరు దేనికి సాదృశ్యమో తెలుసా? మన మన ఆలోచనలు దేవుని వాక్యంలో ఉంటే మన జీవితం ఎప్పుడైనా ఎండిపోద్దా? ఎండిపోదు, పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా. సినిమాలు చూసామనుకోండి, 2-3 సినిమాలు చూసిన తర్వాత తలనొప్పి వస్తుంది. సిగరెట్ తాగామనుకోండి, 4-5 తాగిన తర్వాత చిరాకు అనిపిస్తుంది. మందు కొట్టామనుకోండి, కొద్దిసేపు ఉన్నాక వాంతి అవుతుంది. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదు. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత అనుభూతిని పొందుతుంది, హాయిగా అనిపిస్తుంది. అది ఇక్కడ రాస్తున్నాడు. నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక, తర్వాత మాట ఏంటి? తన కాలమందు ఫలమిచ్చు. తన కాలం అంటే ఏంటి తెలుసా? మామిడికాయలు ఎప్పుడు వస్తాయి ద్వారపుల్లో? ఎండాకాలం కదా. ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయి. నేను ఒకవేళ మీ ద్వారపూడికి డిసెంబర్లో వచ్చాను అనుకోండి, ఏమండి నాకు మామిడికాయలు కావాలి అంటే మీరు నన్ను ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మామూలుగా చెప్పండి, పర్లేదు. ఏమనుకుంటారు? నన్ను పిచ్చాడు అనుకోరు. ఎందుకని డిసెంబర్లో మామిడికాయలు అక్కడ ఉంటాయా? ఉండవు. మీలో ఎవడన్నా తెలివిగా ఎవడన్నట్లయితే మాజా తీసుకొచ్చి ఇదిగోండి సార్ అంటారు. అంతకు మించి చేయగలిగింది మామిడికాయని ఇవ్వలేరు మీరు. మామిడికాయ ఎండాకాలమే ఉంటాయి. అర్థం? మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను. ఎండాకాలంలో మామిడికాయలు రావాలని ఎవడు నిర్ణయించాడు కదా? ఎండాకాలంలో మామిడికాయలు రావాలని దేవుడు నిర్ణయం. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి 2వ లైను. ఆకు వాడక తన కాలమందు. ఎవరి కాలం? ఎండాకాలం మామిడికాయలు అనేది ఎవరు డిసైడ్ చేశారు? అదేవిధంగా మనం ఎప్పుడు ఫలించాలో ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేస్తాడు ఎప్పుడు ఫలించాలి. మనం తాపత్రయపడాల్సింది ఏమీ లేదు. అర్థమైందా? తాపత్రయపడితే ఆ మామిడికాయలు జనవరి నెలలో వస్తాయా? రావు. అవి రావాల్సిన టైంలోనే వస్తాయి. అదేవిధంగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే ఇంకో మాట చెప్పాలి, మీరు జాగ్రత్తగా. మీకు అరటి చెట్టు తెలుసా? మీకు అరటి చెట్టు తన జీవితంలో ఎన్ని గెలలు ఇస్తుంది? ఒకటే కదా. ఇప్పుడు నాలాంటి ఎర్రుబాగులోడు అనుకోండి, నాలాంటి ఎర్రుబాగులు, అరటి చెట్టు గెల వచ్చేసింది, గెల కోసేసా. ఆ అరటి చెట్టు అలాగే ఉంచి దానికి ఎరువులు గిరువులు వేస్తే ఇంకో గెల వస్తుందా? నేను మీలాంటి వాడిని పిలిచి, సార్ ఇది గెల ఇచ్చేసింది, బాగా ఎరువులు వేస్తున్నానంటే నన్ను ఏమనుకుంటారు? మీరు ఇచ్చాడు అనుకుంటారు కదా. ఎందుకంటే అరటి చెట్టుకి ఒక గెలే రావాలని ఎవరి నిర్ణయం? అర్థమైందా? అరటి చెట్టుకి ఒకటే గెల వస్తుంది, ఇంకోటి రాదు. మనలో కొంతమంది అరటి చెట్లు లాంటి వాళ్ళు ఉంటారు.
వాళ్ళ జీవితంలో ఏదో ఒక్క కార్యం జరుగుతుంది అంతే. దానికి మనం బాధపడవలసిన అవసరం లేదు. అర్థమైందా? ఒకటే కార్యం ఉండొచ్చు, పర్లేదు. దేవుని చిత్తంలో మనం ఉండి దేవుడు ఆశించినటువంటి ఒక్క పని చేస్తే చాలు, ఎగస్ట్రాలు చేయకుండా. అర్థమైందా? అయితే మామిడి చెట్టు ఉందనుకో, ప్రతి సంవత్సరం కాపు కాయాల్సిందే. అరటి చెట్టు మామిడి చెట్టుని చూసి బాధపడితే ఏమన్నా లాభం ఉందా? అరటి చెట్టుని మామిడికాయ చెట్టు చూసి ఈ సంవత్సరం నేను కాపు ఇవ్వనంటే బాగుంటుందా? కదా. ఏ చెట్టు ఆ చెట్టు. నేను ఎందుకని ఈ మాట చెప్పాను తెలుసా? దేవుడు అందరినీ ఒకేలాగా వాడుకోడు. దేవుడు అందరినీ ఒకేలాగా వాడుకోడు. వాడిని వాడుకున్నట్లు నన్నెందుకు వాడుకోలేదంటే నీకు అనవసరం. అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. మనం దేవునికి విధేయతగా ఉంటే, మన వేళ్ళు దేవుని వాక్యంలో ఉంటే, ఆడికి లాగా నాకు లేదే, దానికి లాగా నాకు లేదే అనే తాపత్రయం ఉండదు. అస్సలు ఉండదు. కుళ్ళు కచ్చి అస్సలు ఉండదు. దేవుని వాక్యంలో మన జీవితం ఉంటే, వాళ్ళకు ఉన్నట్లు నాకు లేదే అనే ఆశ ఎప్పటికీ ఉండదు. బైబిల్లో చెప్తాను మీరు చూడండి. మీకు యోనా తెలుసా? యోనా ఎన్ని ప్రసంగాలు చేశాడు? యోనా ఒకటే ప్రసంగం. ఆ ఒక్క ప్రసంగానికి ఎంతమంది మారు మనసు పొందారు తెలుసా? 120,000 మంది మారు మనసు పొందారంట. నినివే పట్టణానికి వెళ్ళి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఒక్క ప్రసంగం చేస్తే 120,000 మంది మారు మనసు పొందారు. యోనా గురించి బైబిల్లో 47 వచనాలు ఒక పుస్తకం ఉంది. 47 వచనాలు అంతే, 4 అధ్యాయాలు, 47 వచనాలు. అయితే ఇర్మియా తెలుసు కదా మీకు? ఇర్మియా ఎంతకాలం ప్రసంగాలు చేశాడు తెలుసా? 40 ఏళ్ళు ప్రసంగం చేశాడు. 40 ఏళ్ళు ప్రసంగం చేస్తే ఇర్మియా ఎంతమంది మారు మనసు పొందారు తెలుసా? ఒక్కడు కూడా పొందారు, ఒక్కడు కూడా చేయత్త. 40 సంవత్సరాలు పొద్దున్న సాయంత్రం ప్రసంగాలు చేస్తే ఒక్కడు మారు మనసు పొందాలి. అయితే మీ దృష్టిలో ఇర్మియా గొప్పోడా, యోనా గొప్పోడా? అయితే బైబిల్లో ఎవరు గొప్పోడో చూద్దాం. యోనా పేరట బైబిల్లో ఉన్నది 4 అధ్యాయాలు. ఇర్మియా పేరట ఉంది 53 అధ్యాయాలు. ఎవరికి ఎక్కువ స్థానం ఇచ్చారు బైబిల్లో? ఇర్మియాకే. ఇర్మియాకి ఎందుకు ఎక్కువ స్థానం ఇచ్చాడు? ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు అనేది కాదు, ఎంతగా దేవునికి విధేయత చూపించావన్నది. మీరు చిన్న విషయం బాగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మనలో కచ్చి, కుళ్ళు, పోటీతనం, సేవకులై ఉండొచ్చు. సేవకుల్లో పోటీతనం ఎలా ఉంటుంది సార్? ఆయన చర్చి పెద్దదైపోయింది, నాది అవ్వట్లేదు. అవ్వకపోతే నీ చర్చి ఎంతదైంది అనేది కాదు, ఎంత ప్రభావాన్ని చూపించిందని. అర్థమైందా? నీ చర్చి అరటి చెట్టు లాంటిదేమో ఉన్నాయి, అలాగే మామిడి చెట్టు అవ్వాలనుకుంటే అలా అవుద్ది, అవ్వదు. అర్థమైందా? అయితే ఇది ఎలా తెలుస్తుంది? నా చెట్టు ఏంటి, నా కాలం ఏంటి, నా ఫలం ఏంటి ఎలా తెలుస్తుంది? ఒకటే మార్గం ఏంటంటే, మన వేళ్ళు ఎక్కడ ఉండాలా? నీటిలో ఉండాలి. అంటే మన వేళ్ళు ఎక్కడ ఉండాలి? మన ఆలోచనలు ఎక్కడ ఉండాలా? దేవుని వాక్యం. దేవుని వాక్యములో మన ఆలోచనలుంటే దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసు. దేవుని చిత్తం ఏంటో మనకు తెలిస్తే మనం ఏం చేయాలో అర్థమవుతుంది. మీకు దేవుని చిత్తం దేవుని వాక్యంలో ఉంటే తెలిసేదండి. నేను బాగా చదువుకున్నాను. అంటే కొంతమంది సేవ చేయడానికి వస్తారు. అంటే ఇక్కడ ఎవరిను నీ దృష్టిలో పెట్టుకోవడం మాట్లాడుతున్నా, మామూలు కొంతమంది బయట చూస్తూ ఉంటాం, సేవకు వస్తారు. ఎందుకు వచ్చాడా అంటే ఆడు ఇంటర్మీడియట్ 6 సార్లు ఫెయిల్ అయ్యి ఇక ఎందుకు పనికిరాడు అనుకుంటే సేవకు వచ్చేవాళ్ళు ఉంటారు. నేను అలాంటి కాదు, బాగా చదువుకున్నాను. ఇంజనీరింగ్ చదివాను, MBA చదివాను, 5 MAలు ఉన్నాయి, 4 డిగ్రీల్లో గోల్డ్ మెడల్ ఉంది. గోల్డ్ మెడల్ అంటే రాష్ట్రం మొత్తంలో ఫస్ట్. నేను 4 సార్లు వచ్చింది అలాగే నాకు, రాష్ట్రం మొత్తంలో ఫస్ట్ 4 సార్లు. బాగా చదువుకున్నాను. చాలా చిన్న వయసులోనే కారు ఉండేది నాకు. 24 ఏళ్ళప్పుడు కారు ఉండేది నాకు, కాంటెస్సా కారు. అప్పట్లో కాంటెస్సా కారు అంటే ఇప్పుడున్నటువంటి కారులో చాలా ఖరీదైన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, అలాంటి కారు ఉంది. అలాగ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సాయంకాలం పూట్ల మీటింగులకి వెళ్ళేవాడిని అప్పుడు ఆ చిన్న వయసులోనే వెళ్ళేవాడిని. అయితే ఒకనొక దినాన్న మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఉద్యోగాన్ని రాజీనామా చేస్తున్నాను అన్న. మా మేనేజర్ పెద్దోడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంటుందే దానికి స్పీకర్ జి నారాయణరావు గారు, ఆయన మా ఓనర్. ఆయన దగ్గరికి వెళ్తే, ఏం బాబు ఎందుకు రిజైన్ చేద్దాం అనుకున్నావు? శాలరీ సరిపోవట్లేదా? చెప్పు
నేను పెంచమంటే పెంచుతానయ్యా, నువ్వు నమ్మకమైన వాడి, నువ్వు నాకు కావాలి, బాగా చేస్తున్నావు నువ్వు అని అంటే, కాదు సార్. మరి ఏంటి అన్నాడు. సార్ మరి మీకు అర్థమవుద్దో లేదో చెప్తాను సార్. చెప్పు, పర్లేదు, నేను అర్థం చేసుకున్నాను. ఏం లేదు సార్, నాకు దేవుని సేవ చేయాలని. నువ్వు చెయ్యయ్యా, నువ్వు సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతావు, వెళ్ళిపో. నీకు వారానికి 3 రోజులు సెలవు కావాలా, తీసుకో. మీటింగులకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. అలా కాదు సార్, దేవుడు నన్ను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు వచ్చామంటున్నాడండి అని అన్నాడు. అని అంటే ఆయన అన్నాడు, దేవుడు చెప్పాడంటే నేను ఇంకేం చెప్పనాయా, కానీ ఒక్క మాట చెప్తానే, నీకు ఎప్పుడైనా ఉద్యోగం చేయాలనిపిస్తే మళ్ళీ నా దగ్గరికి రావు అని చెప్పి ఆయనతో ఒక మంచి మాటతో బయటకు వచ్చా. నేను ఉద్యోగానికి బయటకు వచ్చినప్పుడు, ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడు లేదా చాలా మంది నన్ను తిట్టారు. ఏమని తిట్టారంటే, ఎరా ఉద్యోగం చేస్తున్నప్పుడు మీటింగ్లకు వెళ్తున్నావు కదా, వాకింగ్ చెప్తున్నావు కదా, బాగా అటు ఇటు తిరుగుతున్నావు కదా, అలా ఉండొచ్చు కదా, ఈ పనికి మాలినలాగా ఎందుకు బయటకు వచ్చావు అని చాలా మంది తిట్టారు. నేను వాళ్ళకి అందరికీ జవాబు చెప్పలేకపోయాను. ఎంత చెప్తాను, దేవుడు చెప్పాడంటే ఎంతమంది నమ్ముతారు? నమ్మలేకపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? 1990వ సంవత్సరం మే నెలలో నేను రిజైన్ చేశాను. ఇప్పటికి 25 ఏళ్ళు అయింది. ఈ 25 సంవత్సరాల తర్వాత ఒకవేళ అప్పుడు తిట్టారే, వాళ్ళు ఎవరిని ఎప్పుడు వచ్చి నా ముందు నిలబడ్డానుకో ఇప్పుడు తిడతారా? చెప్పండి, ఇప్పుడు తిడతారా? ఈ 25 ఏళ్లలో 3 కోట్ల మందికి సువార్త చెప్పాను. 3 కోట్ల మంది, 28 దేశాలకు వెళ్ళాను నేను. 28 దేశాలు, 16 సంవత్సరాలు ప్రముఖ ఛానల్స్లో వాక్యాన్ని బోధించాను. ఆంధ్ర రాష్ట్రంలో తొలి క్రైస్తవ తెలుగు ప్రోగ్రాంకి నేను యాంకర్ని. 2000 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆరంభమైంది. అప్పుడు ఏవి క్రైస్తవ ప్రోగ్రాములు లేవు, క్రైస్తవ ఛానల్స్ కూడా లేవు. జెమినీ టీవీలో వచ్చేది నా ప్రోగ్రాం. మన తెలుగులో మొట్టమొదటి క్రైస్తవ ప్రోగ్రాం నాదే. పైగా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రోగ్రాములకి డబ్బులు ఖర్చు పెడతారు, డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. కానీ నేను ఒక్కడనే సూపర్. ఎందుకు తెలుసా? నేను నా జోబులోంచి ఒక్క పైసా పెట్టను. ఎవడో ఖర్చు పెడుతున్నాడు, నేను ప్రసంగం చేస్తాను, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ఆలోచనే లేదు. నా ప్రోగ్రాంకి అయ్యేంత ఖర్చు ఎవ్వడూ పెట్టడు. ఎందుకంటే నేను సాక్షి టీవీలో వస్తాను. ఇంతకుముందు టీవీ 9లో వచ్చేవాళ్ళం. 30 నిమిషాలకి, అర్థమైందా, మేము ఖర్చు పెట్టేది ఎంత తెలుసా? 1,68,000 కడతాం ఒక్క 30 నిమిషాలు, 1,68,000. ఇప్పుడు సాక్షి టీవీకి 4 ప్రోగ్రాములు వారానికి 2 లక్షలు కడతాం. 4 ప్రోగ్రాంకి 2 లక్షలు. అంత డబ్బులు ఎవడ కట్టడు. ఎందుకంటే మాది వచ్చేది న్యూస్ ఛానల్, ప్రైమ్ టైం ఇస్తారు మాకు, ప్రాముఖ్యమైన టైంలో ఇస్తారు. 2 లక్షలు అంత ఖర్చు పెట్టి ప్రోగ్రాం చేస్తారు. అయితే నేను ఒక్క పైసా నా జోబులోంచి పెట్టాల్సిన లేదు. వాళ్ళు మొత్తం అంతా సెట్ చేసి వాక్యం బోధించరా అంటే వెళ్ళి బోధించి వస్తాను. ఇప్పుడు స్టేజ్ అంతా వేసి, అర్థమైందా, గ్రీన్ కార్పెట్ వేసి, కారు మీద అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిలిచి, ఏమండి వాక్యం చెప్పరాని మైక్ ఇస్తే, వాక్యం చెప్పడానికి తీపిడే ఏంటంట, అది కూడా అంతే పరిస్థితి. అలాంటి పరిస్థితి. నాకు డబ్బులు ఎక్కడ నుంచి అంటే దీంతో ఏమర్థం తెలుసా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, అర్థమైందా, తన కాలమందు ఫలం ఇవ్వటం అంటానికి నా జీవితాన్ని మీ ముందు పెట్టా. మీ జీవితం కూడా అలాగే అవుతుంది. మీ జీవితంలో, మీ ఇంట్లో లైట్ వెలగాలంటే ఏం చేస్తారు మీరు? అంతేనా? మా ఇంట్లో కూడా అంతే, నిజం. ఏ ఊర్లో అయినా స్విచ్ చేస్తే ఏమవుద్ది? అంతే కదా. స్విచ్ చేసిన లైట్ వెలగలేదంటే అర్థం ఏంటి? నేను ఈ స్విచ్ నొక్క నాకు లైట్ వెలిగింది, నువ్వు కూడా ఇదే స్విచ్ నొక్కితే నీకేం వెలగాలి? అది మరి వెలుగుద్ది, తేడా లేదు, మారదు. అర్థమైందా? ఇందాక మధ్యలో పాట పాడమంటే పాపళ్ళు ఏం పాట పాడారు? మరి చూడాలి ఏం పాడారు? నిన్న నేడు రేపు ఒకే రీతికుంటాడని సుత్తి పాట పాడారు. మరి జీవితంలో లేదా అది? సుత్తి పాడని సరదాగానే ఉంది. మరి ఆ పాట పాడింది బుర్రలోకి ఎక్కలా? మీరు ఒక్కసారే పాడారు, కానీ నా బుర్రలోకి ఎలా ఎక్కిందో చూడండి, తక్కువని. పైగా నేను సీరియస్గా కూడా వినలేదు, అప్పుడు జస్ట్ వినేసా. కరెక్టే కదా, దేవుడు ఎప్పుడు మారడు కదా, ఎక్కడికి వెళ్ళినా మారడు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సేమ్ కదా. దేవుడు నా దగ్గర ఎలా పనిచేస్తాడు, వాళ్ళ దగ్గర కూడా అలాగే పనిచేస్తాడు కదా. నన్ను ఎలాగ ఆశీర్వదించాడు, వాళ్ళని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు కదా. మరి ఇంకే, దేవుడు పక్షపాతి కాదు కదా, అవునా కదా? మీకు అర్థమైందా? చివరి లైన్ చూద్దాం. అతడు చేయనదంతయు సఫలమగను. సూపర్. అతడు చేయనదంతయు సఫలమగంటే అర్థం ఏంటి తెలుసా? ఏ అడిగితే అది ఇచ్చేస్తాడంటే దేవుడు. ఎప్పుడో తెలుసా? జాతర ఉంది. ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉంది.
ఎప్పుడనంటే మన వేళ్ళు ఎక్కడ ఉండాలా? నీళ్ళలో ఉండాలి. మన కాయలు ఎప్పుడు రావాలా? మన కాలంలో. ఈ రెండు జరుగుతున్న తర్వాత థర్డ్ పని ఏంటి తెలుసా? అప్పుడు దేవుడిని ఏది అడిగితే అది ఇస్తారంట. అంటే మాట ఏంటి తెలుసా? జాగ్రత్తగా, వేళ్ళు కనుక దేవుని వాక్యములో ఉంటే, మన ఆలోచనలు కనుక దేవుని వాక్యములో ఉంటే, ఏది అడగాలో ఏది అడగకూడదో మనకు తెలుసు. మా ఇంట్లో జరిగిన చిన్న విషయం చెప్తాను. చిన్న విషయం, చాలా ఈ మధ్యన జరిగింది. ఒక 20 రోజుల క్రితం జరిగిన విషయం. 20 రోజుల క్రితం నా భార్య ఓ రోజు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఏమన్నదంటే, నేను కళ్ళద్దాల షాప్కి వెళ్తున్నాను, నాకు తలనొప్పి వస్తుంది, నేను మళ్ళీ చెక్ చేయించుకుంటాను అన్నాను. ఆ మాట అంటే సరే వెళ్ళాను. ఒక 5 నిమిషాలకి మా పెద్ద పాప ఫోన్ చేసింది. పప్ప నేను కూడా వెళ్తాను పప్ప అన్నాను. ఏమమ్మా అన్న అంటే, పప్ప నాకు 4 నెలల నుంచి తలనొప్పి వస్తుంది, నేను కూడా వెళ్ళి చెక్ చేయించుకుంటాను అంటే. నేను అడిగా, మరి 4 నెలల నుంచి ఎందుకు బాధపడ్డావు, ఎందుకు నాకు చెప్పలేదన్నా అంటే, మా పెద్ద పాప మాట ఉంది. అప్పుడు నాకు బాధ అనిపించింది, సంతోషం అనిపించింది. ఏంటో చెప్తాను. ఏమన్నదంటే, పాప 4 నెలల క్రితం మన పరిస్థితి అంత బాగాలేదు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, మనం డబ్బులు సరిగ్గా లేవు. కాబట్టి అలాంటి సమయంలో నాకు కళ్ళద్దాలు కావాలి అని అడిగితే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకే అడగలేదు. నాకు బాధ అనిపించింది, అంటే అలాంటి పరిస్థితి వచ్చింది అని సంతోషంగా అనిపించింది. ఎందుకు తెలుసా? నా కూతురికి తెలుసు ఎప్పుడు ఏమి అడగాలి అని. మనం దేవునితో దగ్గరగా ఉన్నాం అనుకోండి, దేవుడిని ఇది అడగొచ్చా లేదా, దేవుడిని ఇది మనం ఆశించవచ్చా లేదా ముందే తెలిసిపోదు. వాక్యం చెప్పేస్తా, అడుగు. దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు కాదంటాడా? దేవుని వాక్యానుసారంగా ఏదైనా అడిగితే కాదంటాడా? కాదు. అతను ఏం అడిగినా కూడా సఫలమవుతుందంట. 3 వచనాలు అయిపోయినాయి, బాగున్నాయి కదా? అవునా? ఎంత బాగుందో చూసారా? దేవుడు ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుని వాక్యం ధ్యానం చేయడానికి చాలా మంది అనుకుంటారు కదా, బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, ఆ పుస్తకాలు చదవాలి, ఈ పుస్తకాలు చదవాలి అని అనుకుంటారు. ఏం అక్కర్లో, ఒళ్ళి దగ్గర పెట్టుకొని చదివితే చాలు, దేవుడు సహాయం చేస్తాడు. సరే, నెక్స్ట్ చూద్దాం. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ముందు. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాం, అంటే మీరు నిద్రపోకుండా కూడా ఉంటారు. నిద్రపోతున్నారు ఎవరన్నా? ఇప్పుడు ఈ కీర్తనలో పొట్టుని దేంతో పోల్చారు? పొట్టుని ఎవరితో పోల్చారు? 4వ వచనం చూడండి. ఎవరితో? దుష్టుడు ఎలా ఉంటాడంట? పొట్టులాగా ఉంటాడు కదా. ఈ కీర్తనలో పొట్టుకు ఆపోజిట్ ఏంటి? ఈ కీర్తనలో పొట్టుకి వ్యతిరేకమైన పదం ఏంటి? చూడండి, కీర్తనలో చూడండి అంటే నా పేరు చూస్తారా? పొట్టికి వ్యతిరేకమైన పదం కాదా? దుష్టుడేమో పొట్టుతో పోల్చారు. దుష్టుడికి ఆపోజిట్ ఎవరు? మంచోడిని ఎవరితో పోల్చారు? ఈ కీర్తనలో మళ్ళీ నా ఫేస్ చూస్తున్నారు. మంచోడిని ఎవరితో పోల్చారు? ఫలమిచ్చు. పొట్టుకు ఆపోజిట్ ఏంటి దీంట్లో? చెట్టు. పొట్టు ఎలాంటి? పొట్టు అనేది ఎవరు? దుష్టుడు. చెట్టు మంచోడు. ఇప్పుడు ఈ మాట చూడంగానే మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను పొట్టా చెట్ట? పొట్టు చెట్టు అనే దానికి ఇక్కడ జనమాదం. దుష్టులు అలాగనుండక ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వల్ల. అంటే పొట్టు మీద ఏమొచ్చింది? గాలి వస్తే పొట్టు ఏమైంది? ఎగిరిపోయింది. చెట్టు మీద గాలి వస్తుందా రాదా? చెట్టు ఎగిరిపోద్దా? ఎందుకని? ఇప్పుడు నీకు అర్థమైంది కదా, చెట్టు ఎగిరిపోదు. ఎందుకని? వేళ్ళు ఉన్నాయి. వేళ్ళు భూమిలోకి ఉన్నాయి కాబట్టి గాలి వస్తే ఎగిరిపోదు. గాలి దేనికి సాదృశ్యం తెలుసా? శోధనకి. పొట్టు మీద శోధన వస్తే ఎగిరి వెళ్ళిపోదు. చెట్టు మీదకి శోధన వస్తే నిలబడతావు. నువ్వు దేవుని వాక్యంలో ఉన్న వ్యక్తివైతే శోధన వస్తే అని చూస్తావు. అర్థమైందా? నువ్వు వాక్యంలో లేకపోతే శోధన వస్తే పొట్టుకెళ్ళిపోతావు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. పొట్టు. ఇప్పుడు పొట్టులాగా ఉండటం అంటే ఏంటి చూద్దాం. కొంతమంది చర్చిలో ఉండే పొట్టులు ఉంటాయి, కొన్ని చర్చి బయట ఉండే పొట్టులు ఉంటాయి. చర్చి బయట ఉండే పొట్టు ఏంటి చెప్తాను, అంటే వాళ్ళు విశ్వాసులు కాదు. అర్థమైందా? వాళ్ళు అవిశ్వాసులు. చర్చి బయట ఉండేటువంటి పొట్టు అంటే ఏంటి తెలుసా? ఈ ఫ్యాషన్ బాగుంది, ఈ చీర బాగుంది, ఏ సినిమా బాగుంది, ఈ ఊరు బాగుంది, ఇది పొట్టు. ఎందుకంటే గిరగిరా తిరుగుతూనే ఉంటారు.
ఏది తృప్తి ఇవ్వదాలి, గిరగరా తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు చర్చి బయట ఉండేవాడు. కొంతమంది చర్చిలో ఉంటారు, చర్చిలో ఉన్న వాళ్ళు కూడా పొట్టే. అంటే వాళ్ళు చర్చిలు మారుస్తూ ఉంటారు. అంటే ఈ చర్చికి వెళ్తారు, ఆ చర్చికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. అంటే ఈ మీటింగ్ బాగుందంట, అంటే ఆ మీటింగ్ బాగుందంట, అంటే వీడు ఖర్చు ఇస్తున్నాడంట, అంటే ఆడు నూనె ఎత్తున్నాడంట, అంటే ఆడు మట్టి ఎత్తున్నాడు. రోజు తిరుగుతూనే ఉంటారు. అంటే వాళ్ళకి వాక్యంలో లేదు. వాక్యములో ఉంటే ఏది వినాలి, ఏది వినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎగేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? చాలా స్పష్టంగా. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండరు, వాళ్ళు చెట్టులాగా ఉంటారు. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. మీరు ఆలోచించండి, మీ యొక్క ఆలోచనలు స్థిరంగా ఉంటున్నాయా, కొట్టుకెళ్ళిపోయేటట్లు ఉన్నాయా? మీ ఆలోచనలు దృఢంగా ఉంటాయా, నలుగురు చెప్తే కనుక పద అని వెళ్ళిపోతున్నావు? మనలో కొంతమంది ఏమంటారు తెలుసా, కొంచెం సవర్దీసి అడిగారు అనుకో పద అని అంటారు. సవర్దీసి అడిగి వెళ్ళిపోతాం. కొన్ని మంచి మాటలు చెప్పేస్తే కనుక పడిపోతాం. అదే అయితే చెట్టు పడిపోతాం, నిలబడు. తర్వాత ఉంది, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవదు. ఇప్పుడు ఒక ఆఫీస్లో 5 మంచోళ్ళు ఉన్నారు. 5 మంచోళ్ళు. ఒక్కడు లంచం తీసుకునేవాడు వచ్చాడు. ఎవరికి ఎక్కువ టెన్షన్ ఉంటుంది, 5కా ఒక్కడికా? ఒక్కడికి. ఇంకో రివర్స్ చెప్తాను. ఒక ఆఫీస్లో 5 లంచం తీసుకునేవాళ్ళు ఉన్నారు. ఆ ఆఫీస్కి కొత్తవాడు ఒకడు చేరాడు, ఆడు అస్సలు లంచం తీసుకోడు. టెన్షన్ ఎవరికి ఉంటుంది? మీకు అర్థమైంది? ఎవడు నువ్వు ఎక్కువ మంది అయినా తక్కువ మంది అయినా పక్కన ఒక మంచివాడు కనబడితే టెన్షన్ వచ్చేది నీకు. అర్థమైందా? ఫెయిల్ అయిన వాళ్ళు 4 కూర్చొని మాట్లాడుకుంటే బాగానే ఉంటారు. వాళ్ళకి టెన్షన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? పాస్ అయినవాడు ఎవడన్నా వస్తుంది. అర్థమైందా? అది విషయం. పాస్ అయినవాడు వస్తుంది. జీవితాలు అంతే. ఇక్కడ కూడా అది చెప్పారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవదు. ఇది మన జీవితానికి ఆ పద్ధతి. జాగ్రత్తగా మీరు మీటింగ్కి వచ్చి కూర్చున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు, అర్థమైందా, ఎప్పుడైనా ఈ వాక్యం ఎప్పుడైపోతుంది అనేటువంటి తలంపు రాలేదంత ఓపొద్దు. అస్సలు మీరేం బయటకు ఓపక్కర్లేదు, ప్రశ్నించుకోండి. ఎప్పుడైపోద్దాం మీటింగు, వెళ్ళిపోదాం అని ఒకవేళ ఆలోచన వచ్చింది అంటే, రావచ్చు, వచ్చింది అంటే లోన తేడా జరిగిందని అర్థం. అర్థమైందా? మీకు వచ్చిన మాట చెప్తాను. రోజు ఇంట్లో ప్రార్థన చేసుకునేవాళ్ళు అనుకుందాం, కుటుంబ ప్రార్థన ఉంటుంది. భార్య భర్తల మధ్యన ఏదో చిన్న గొడవ అయింది, ఆ రోజు కుటుంబ ప్రార్థన ఉంటుందా? మీకు అర్థమైతే ఇప్పుడు అంటే మామూలు విషయాలు చెప్తాను నేను, మామూలు విషయం. కాబట్టి ఇక్కడ రాసింది అదే, వాళ్ళని ఆశ కలగాలి. అది మనం చేయాల్సిన పని. ఇదంతా మీకు చెప్పడానికి నా ఉద్దేశం ఏంటి తెలుసా? లోన అలా తేడా అనిపిస్తుందంటే సరి చేసుకోండి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? మీటింగ్కి వస్తారు, చాలా కష్టపడతారు నిద్ర ఆపుకోవడానికి. అదే చాలా కష్టపడతారు. అంటే వాళ్ళకి నిద్ర వస్తుందా? లేదు. మీటింగ్ అయిపోగా నా నిద్ర పట్టదు. వాళ్ళకి ఎక్కడ నిద్రపోతారు? ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టదు వాళ్ళకి. ఇది ఎందుకో తెలుసా? అంటే నువ్వు వాక్యం వినకూడదని సాతానుడు ఏం చేశాడు తెలుసా? నిద్ర కలిగించాడు. నువ్వు ఎక్కడ నిద్రపోతే ఇంట్లో నిద్రపో, ఎక్కడ లేచి ఉంటే సుఖంగా నిద్రపోతావు ఇంట్లో. వాడికి 2 చోట్ల నీతో పని అయింది. ఇక్కడ నిద్రపోతే వినవు, అక్కడ నిద్రపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు తెచ్చుకుంటావు. వాడికి కావాల్సింది అదే. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, నాకు నిద్ర వస్తుంది అంటే లోన్ తేడాలు ఉన్నాయన్నమాట. వెంటనే చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నన్ను క్షమించు. మీరు చేయాల్సిన పని ఇదే. ప్రభా నిద్ర తీసే అనొద్దు, అస్సలు అనొద్దు. మీరు చాలా మంది అలా ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నా నిద్ర తీసే ప్రభా, నా నిద్ర తీసే ప్రభా అంటే పోదు. మీరు చేయాల్సిన పని అంటే, ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నాకు మెలకువ తెచ్చి అని అడగడు. అప్పుడు దేవుడు వినేటట్లు చేస్తాడు. వాక్యం లోనకి వెళ్తే శుద్ధి చేస్తుంది, వాక్యం ప్రక్షాళన చేస్తుంది. అదేనా? సబ్బు వాడితే మురికిపోతుంది, అవునా కదా? సబ్బు వాడితే. ఉప్పు వాడితే చేపలకు ఉన్నటువంటి నీసిపోతుంది. దేవుని వాక్యం వాడితే
మన జీవితానికి ఉన్నటువంటి మురుగు పోతుంది. అది దేవుడు చెప్పినట్టు ఉంటుంది. సో అది తగలాలి మన జీవితాన్ని. ఓకే, చివరి లైన్కి వద్దాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. యెహోవాకు తెలియనంటే దేవుడు వేసినటువంటి రోడ్లోనే నడుస్తాడు ఎప్పుడు నీతిమంతుడు. దుష్టుల మార్గము నాశనం అంటున్నాడు. అంటే దేవుడు ఇలా రోడ్డు వేస్తే ఆడ పక్కకి వెళ్ళిపోయాడు అన్నమాట, నాశనం అయిపోయాడు. సో నువ్వు దేవుని వాక్యంలో ఉంటే దేవుడు వేసిన రోడ్లో వెళ్తావు. దేవుని వాక్యంలో లేకపోతే పక్కకి వెళ్తావు, నాశనం అవుతావు, దారి తప్పుతావు. కాబట్టి దేవుని వాక్యంలో ఉంటే ఫలమిస్తావు, ఎండిపోకుండా ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది. ఫలమిచ్చి దేవుని యొక్క గమ్యాన్ని మనం చేసుకుంటాం. నిన్న ఒక పని చేసాం. ఏంటి ఆ పని అని తెలుసా? 23వ కీర్తన అంతా చదివి చివరిలో ఒక పని చేసాం, గుర్తుందా? ఏంటది? మొదటి లైను చివరి లైన్ చదివాం కదా. ఈరోజు కూడా అదే పని చేద్దాం. మొదటి లైన్ చివరి లైన్. మొదటి లైన్ చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చివరి లైన్ దుష్టుల మార్గము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దుష్టుల్లాగా ఆలోచించద్దురా, దుష్టుల్లాగా పోతాం. ఫస్ట్ లైన్ ఏమంటుంది? దుష్టుల్లాగా ఆలోచించద్దురా, ఆలోచిస్తే ఏమవుద్ది? దుష్టుల్లాగా పోతాం. చివరి లైన్. అవునా కదా? ఎంత ఎంత చక్కగా ఉందో చూసారు కీర్తన. అవునా? సరే, రెండో ఉదాహరణ చెప్తానే. అంటే దేవుని వాక్యం అంటే నాకు బాగా ఆశ కలిగించడానికి 2 ఉదాహరణ. ఈ 2 చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఆయన పేరు రిచర్డ్ వూమ్రెన్. రష్యా దేశంలో దేవుని వాక్యం బోధిస్తున్నాడని 14 సంవత్సరాలు ఆయన్ని జైల్లో పడేశారు. రష్యా దేశంలో మంచు ఎక్కువ, మంచులో సైబీరియా ఎడారిలో ఆయన్ని జైల్లో పడేశారు. ఆ జైల్లో నేల మీద కూడా ఐస్ ఉంటుంది. ఎప్పుడు నీళ్ళు ఇలా పోసామనుకో 14 నిమిషాల్లో నీళ్ళు ఐస్ అయిపోతాయి. ఏదో ఫ్రిడ్జ్లో వేసినాడు. మామూలుగా బయట నీళ్లు పోస్తే అది చెరువుల మీద నీళ్లు ఉండవు, ఐస్ అలా పేరుకొని ఉంటుంది అన్నమాట. అలాంటి చల్లటి ప్రదేశంలో సరిగ్గా బట్టలు ఇవ్వకుండా ఆయన్ని పెట్టారు 14 సంవత్సరాలు. ఆ విధంగా 14 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కొడితే లాఠీలతో కొడితే 14 ఎముకలు ఇరిగిపోయినాయి. ఆయనకి 14 ఎముకలు, 2 పక్కటెముకలు ఇరిగిపోయినాయి, భుజం ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఏళ్ళు 2-3 ఇరిగిపోయినాయి. నేను చూశాను ఆయన 84 ఏళ్ల ముసలోడుగా హైదరాబాద్కి సాక్ష్యం చెప్పడానికి వస్తే దగ్గర నుంచి చూశాను నేను ఆయన. అందుకనే చెప్తున్నాను. అయితే ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. దేవుని వాక్యం అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఒక సాక్ష్యం చెప్పాడు. ఏంటనంటే ఆ జైల్లో ఉన్నప్పుడంట వారానికి ఒకసారి ఒక కఠినమైన పని చెప్తారంట. కఠినమైన పని ఏంటి? ఆ కఠినమైన పని అంటే ఆ సైబీరియాలో ఈ జైల్ని చూసుకోవడానికి పోలీసులు ఉంటారు కదా. ఆ పోలీసులు లెట్రిన్కి వెళ్ళాలి కదా, టాయిలెట్కి వెళ్ళాలి. నీళ్లు ఉండే కావాలి, ఎందుకంటే నీళ్ళన్నీ ఐస్ అయిపోతాయి కదా. కాబట్టి వాళ్ళు కాగితంతో తుడుచుకుంటారు. రెండోది, మన సెప్టిక్ ట్యాంక్లో వాళ్ళు మలం కూర్చున్న తర్వాత నీళ్లు కొడతారు, కానీ వాళ్ళకి నీళ్లు కొడతానికి ఉండవు. అందుకనే వాళ్ళకి మద్రాస్ లెట్రిన్స్ ఉంటాయి. మద్రాస్ లెట్రిన్స్ అంటే ఒక రంధ్రం ఉంటుంది, నేల మీద మట్టేసి ఉంటుంది, దాని మీద కూర్చొని వెళ్ళిపోతారు అంతే. వారానికి ఒకసారి ఎవరినన్నా పంపించి దాన్ని చేత్తో ఎత్తుతారు, పేడెత్తుతారే అలాగా మనిషి కూర్చున్న దాన్ని ఎత్తాలన్నమాట. సో వారానికి ఒక జైల్లో వాడికి పని అప్పు చెప్తారు. అది ఒకసారి రిచర్డ్ వూమ్రెన్ గారికి ఆ పని చేయరా అన్నాడంట. చాలా కఠినంగా ఉంటుంది, ముక్కు మూసుకోవాలి, ఎవడో కూర్చున్న పెంట వీడు ఎత్తాలి. అర్థమైంది? ఎంత అసహ్యంగా ఉంటుంది ఆలోచించండి. దాన్ని ఎత్తుదామని వెళ్తే ఒక కాగితం కనబడిందంట. అంటే వాడు తుడుచుకొని పడేసిన కాగితం. ఆ కాగితంతో ఎత్తుదామని ఎత్తుతా ఉంటే ఆ కాగితం మీద ఈయన కను దృష్టి పడిందంట. ఏంటా అని చూస్తే 2 మాటలు కనబడ్డాయి అంట. గాడ్స్ లవ్, ఇంగ్లీష్లో దేవుని ప్రేమ అని కనబడిందంట. ఏంటబ్బా దేవుని ప్రేమ అని ఉందనేసి వాడు గబగబా పెంట తుడిచేసి కింద ఐస్ ఉంటుంది, ఐస్ కేసి కాగితాన్ని రుద్దాడంట. అప్పుడు కొంచెం నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు కాగితం అంతా శుభ్రం అయిపోతుంది, పెంట అంతా పోతే అలా చూస్తే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంట. అంటే ఆడేంటి తెలుసా? ఆడు ముడ్డి తుడుచుకోవడానికి బైబిల్లో కాగితం చింపాడనమాట. ఎవరు? పోలీసోడు. అది వాడు చేసినటువంటి పని. అయితే రిచర్డ్ వూమ్రెన్ లేడా, ఆయన ఏం కోప్పడలా, ఎంతో ఆనందంగా 8వ అధ్యాయం చదువుకున్నాడంట. 8వ అధ్యాయంలో ఏమంటుంది తెలుసా? ఎత్తైనను లోతైనను ఏదైనా కూడా ఈ లోకంలో దేవుని ప్రేమ నుంచి నన్ను వేరు చేయగలదా అదనమాట చదువుకుంటాడు. అది చదువుకొని ఎంతో ఆనందపడిపోయి దాని కాగితాన్ని జాగ్రత్తగా మడిచిపెట్టేసి జోబులో పెట్టుకొసుకొని, సార్ తుడిచేసాను సార్, అంతా అయిపోయింది, వెళ్తాను సార్ అని అన్నాడంట. వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగాడంట. సార్ ఓ చిన్న రిక్వెస్ట్ సార్ అన్నాడు. ఏంట్రా అన్నాడు. ఏం లేదు సార్, రేపు కూడా నేనే తుడుస్తాను సార్ అన్నాడంట.
రేపు కూడా. ఎందుకురా అన్నాడు. మీరు ఏమనుకోరు సార్, నేను తుడుస్తాను సార్. సరేపా, నీకు అంత ఆనందం అయితే నేనేం చేయాలి పో అన్నాడంట. తర్వాత రోజు వచ్చి మళ్ళీ తుడిచాడట. ఎందుకు తుడిచాడు తెలుసా? ఆయన కోరిక ఏంటంటే ఇవాళ ఒక కాగితం పడేశాడు, రేపు తర్వాత కాగితం పడేస్తాడని. 30 రోజులు వచ్చాడంట వరుసగా, రోజు పెంట తోడడానికి. ఎందుకు తెలుసా? రోజుకో కాగితం దొరుకుద్దని, రోజుకో బైబిల్ వాక్యం చదువుకోవచ్చని ఆ తాపత్రయం. ఆయన ఆ సాక్ష్యం చెప్తే అన్నాడు తెలుసా, మేము ఎడారిలో ఉన్నప్పుడు అన్నం దొరకలేదని బాధపడలా, నీళ్లు దొరకలేదని బాధపడలా, దేవుని వాక్యం కోసం తాపత్రయపడ్డామని అన్నాడు. కానీ మీరా, దేవుడు చక్కగా నీరిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అన్ని కాపుదలు ఇచ్చాడు, వాక్యం కోసం ఆకలి లేదని అంటే జబ్బు అని అంటారు కదా. మరి ఒకవేళ అలాంటి జబ్బులో ఉన్నట్లయితే దేవుని వాక్యం చేత మనం తృప్తిపరచుకోవడం నేర్చుకోవాలి. మూడోది, ఇది చివరి, దీన్ని చెప్పి నేను ముగిస్తాను. వాక్యం అంటే నాకు బాగా ఆశ కలగడానికి కొంతమంది చేసినటువంటి, మా మామగారు 3 సంవత్సరాల క్రితం చనిపోయారు. మా మామయ్య, మా అత్తగారు జూలై 1వ తారీఖు, మొన్న జూలై 1వ తారీఖున చనిపోయారు. మా జూలై 1వ తారీఖున మా అత్తగారు చనిపోయింది 12:20 మధ్యాహ్నం. అర్థమైందా? ఆ రోజు పొద్దున్నే లేచింది. ఆ రోజు నేను ఇంట్లో ఉన్నాను. మా అత్తయ్య అన్నది, బాబు అబ్బాయితోనో అమ్మాయితోనో మాట్లాడాలన్నారు. వాళ్ళ కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు. ముందు కొడుకుతో మాట్లాడించా, తర్వాత కూతురుతో మాట్లాడించా. 40 నిమిషాలు మాట్లాడింది కూతురుతో. ఇంటర్నెట్లో ఆ ఎదురు బదురు చూసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. నేను పక్కనే ఉన్నాను, మధ్య మధ్యలో సరదాగా జోకులు వేస్తూ. మా అత్తగారితో బాగా సన్నిహితంగా ఉంటుంది. అయితే మీద చేసి మాట్లాడుతూ ఉంటే కూతురు అడిగింది, మమ్మీ పొద్దున్న లేసి ఏం తిన్నావు అన్నది. గారెలు పెట్టిందమ్మా, తిన్నాను. తర్వాత బైబిల్ చదువుకున్నాను. రోజు 30 అధ్యాయాలు చదువుకుంటానమ్మా, ఈరోజు 33 అధ్యాయాలు చదువుకున్నా. ఎందుకంటే 3 అధ్యాయాలు చదివితే పుస్తకం అయిపోతుంది. యెషయా గ్రంథం చదివాను, ఈరోజు అయిపోయింది అన్నాను. అప్పుడు కూతురు అడిగింది, అమ్మా ఆమెకి 84 ఏళ్ళు, 84 ఏళ్ళు, నీకు అంతసేపు కూర్చొని బైబిల్ చదవాల్సిన అవసరం ఉందా? ఎవరి కోసం చదువుతున్నావు అమ్మా అని అంటే ఆమె అన్నమాట తెలుసా, అమ్మా నేను బైబిల్ ఎవరి కోసం చదవట్లా, నా కోసం చదువుకుంటున్నా అని అన్నది. ఆ మాట 11:40కి చెప్పింది. ఆ మాట నా భార్య బయటకు వెళ్ళింది. 11:50కి ఎప్పుడో నా భార్య బయటకు వెళ్ళింది. నేను బయటకు వచ్చి నా గదిలో పడుకోవడానికి వెళ్ళింది. పడుకోవడానికి వెళ్ళి ఒక 5 నిమిషాలు బాబు అని పిలిచింది. వెళ్ళేప్పటికి ఒళ్ళంతా చోట్ల పట్టేస్తుంది. ఫ్యాన్ ఆన్ చేసా, తలుపు తీసా. ఏంటంటే అని అన్నా. ఏమన్నా గాబరాగా ఉందన్నాడు. నాకు కొంచెం భయం వేసింది. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడికి ఫోన్ చేశాను, మోజెస్ గారని. సార్ కొంచెం ప్రేయర్ చేయరా, మా ఆంటీకి ఇలా ఉందని. ఆయన వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేశాడు. ఈవిడ కూడా వింద ప్రార్థన విని 12:15కి ఆమెన్ అని చెప్పింది. ఆమెన్, వందనాలండి అని చెప్పింది ఆయనకి. ఆ విధంగా చెప్పిన తర్వాత మోజ్ గారు పక్కకు రావా అని అన్నాడు. ఆయన పక్కకి వెళ్ళాను. పక్కకి వెళ్తే ఫోన్లో చెప్తున్నాడు, ఎడ్వర్డ్ మీకు మాట చెప్పాలన్నాడు. ఏంటనంటే, మీ ఆంటీ కోసం ప్రార్థన చేస్తామంటే దేవుడు నాకు దర్శనంలో 2 దేవదూతలను చూపించాడని. దాని అర్థం ఏంటి అని అన్నాడు. దేవుడు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు లాజర్ని తీసుకెళ్ళటానికి దేవదూతలను పంపించాడు కదా. కాబట్టి మీ ఆంటీ బహుశా ఇప్పుడు చనిపోతారు అని అన్నాడు. నేను అలా అంటే ఒక్కసారిగా గాబరా పడ్డాను. లోనకెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు నా కళ్ళంటిలో చూసి కళ్ళు మూసి చనిపోయారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఆమె చనిపోయింది 12:15కి, 11 గంటలకు దాకా కూడా దేవుని వాక్యం చదువుతూనే ఉంది. 33 అధ్యాయాలు చదివిందంట ఆ రోజు. అంటే చనిపోయే క్షణాల్లో కూడా దేవుని వాక్యం ఆవిడకి తృప్తినిచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి మరణం అది. అలాంటి మరణం ఎవరికి దొరుకుతుందండి? ప్రార్థన చేయించుకొని ఆమెన్ అని చెప్పి కళ్ళు మూయటం అనేది ఎంత ఆశీర్వాదం. ఎందుకల్లా అంటే ఆశీర్వాదం దొరికిందో తెలుసా? దేవుని వాక్యంలో ఉంది కాబట్టి. దేవుని వాక్యం మీకు నేను చెప్పగలిగేది ఒకటే, ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని వదిలిపెట్టదు. ప్లీజ్ దేవుని వాక్యాన్ని చదువుకోండి. మీకు ఉన్నటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. ఆ దేవుని వాక్యం మీ జీవితాన్ని కట్టుద్ది, మీరు పడిపోకుండా చేస్తుంది, మీకు ప్రతిఫలమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఏ కాలంలో ఏ ఫలాన్ని ఇవ్వాలో దేవుడు మనకు నేర్పిస్తాడు ఈ యొక్క వాక్యం ద్వారా. వాక్యాన్ని మర్చిపోవద్దు. ఇదంతా చదివిన తర్వాత, ఇదంతా ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన ఏమని చేసుకోవాలి? ఒకటే ఒక ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీ వాక్యము అనుదినము నేను ధ్యానం చేస్తాను. అదే కదా మనం చేస్తుంది. తలంచండి, కళ్ళు మూసుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యం చదవకపోతే ఏమవుతుంది? దేవుని వాక్యం చదివితే ఏమవుతుంది? చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. మీరు అర్థం చేసుకున్నారు కదా దేవుని వాక్యం చదివితే ఏమవుతుందో. దేవుని వాక్యం చదివితే
దుష్ట ఆలోచనల్ని మనం జయించగలుగుతాం. పాడైపోయినటువంటి జీవితాన్ని బాగు చేసుకోగలుగుతాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే కనుక ఎండిపోని జీవితాన్ని జీవిస్తాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే కనుక మన కాలంలో ఇవ్వాల్సినటువంటి ఫలాన్ని మనం ఇస్తాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఇతరులను చూసి కుళ్ళుకోం, మనం ఇతరులను చూసి బాధపడం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దేవుణ్ణి ఏం అడగాలో మనకు తెలుసు, ఏం అడగకూడదో మనకు తెలుసు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే పొట్టులాగా ఎగిరిపోం, మనం నిలకడగా ఉంటాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే నీతిమంతుల సభలో నిద్ర రాదు మనకి. నీతిమంతుల సభలో కూర్చోకుండా వెళ్ళిపోవాలనిపించదు మనకి. మన యొక్క ధ్యాస అటు ఇటు వెళ్ళిపోదు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నాశనం అవ్వకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇన్ని లాభాలు ఉన్నాయి. అంతేకాదు, దేవుని వాక్యం ధ్యానం చేయకపోతే నాశనం అయిపోతాం. దేవుని వాక్యం ధ్యానం చేయకపోతే గాలికి చెదరగొట్టు పొట్టు వల్ల అటు ఇటు ఎగిరిపోతాం. దేవుని వాక్యం ధ్యానం చేయకపోతే దేవుని సన్నిధిలో కూర్చొని ఉండలేము. మనం దేవుని వాక్యం ధ్యానం చేయకపోతే మనం అపహాసకుల్లాగా పాడైపోతాం. కాబట్టి ఇదంతా విన్న తర్వాత దేవునితో ఒక మాట చెప్పండి, ప్రభా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించి ఈ వాక్యాన్ని నా దగ్గరికి తీసుకొచ్చావు ప్రభా, నాకు ఇచ్చావు, నాకు వాక్యాన్ని ఇచ్చావు, చదువునిచ్చావు, చదువుకోవడానికి సమయాన్ని ఇచ్చావు. 3 ఇచ్చావు ప్రభా. వాక్యాన్ని ఇచ్చావు, చదువునిచ్చావు, వాక్యాన్ని చదువుకోవడానికి సమయాన్ని ఇచ్చావు. 4వది ఈరోజు వాక్యాన్ని చదువుకోవాలి అని చెప్పావు నాకు. ఇంత చేసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటది? ప్రభా, అనుదినము నీ వాక్యం ధ్యానం చేస్తాను ప్రభా, అనుదినము నేను ధ్యానం చేస్తాను. నువ్వు చదువుకునే విద్యార్థి అయి ఉండొచ్చు, ఉద్యోగం చేసుకునే పెద్ద మనిషి అయి ఉండొచ్చు, ఇంట్లో సంసారాన్ని నడిపించే తల్లి అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వాక్యం అందరూ చదవాల్సిందే. అందరూ అన్నం తినాలి, అందరూ గాలి పీల్చాలి, అందరూ నీళ్లు తాగాలి. అదేవిధంగా అందరూ వాక్యం చదవాల్సిందే. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావు, ప్రభా నీ వాక్యం నేను ధ్యానం చేస్తానయ్యా, నీ వాక్యం నేను ధ్యానం చేస్తాను. మా దేవా, మా ప్రభా, ఈ ఉదయకాలమున ప్రభా 1వ కీర్తన మేము ధ్యానం చేసుకున్నాం. ఆ కీర్తన ద్వారా చాలా ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాం ప్రభా. అతి ప్రాముఖ్యమైనది నీ వాక్యం మేము ధ్యానం చేయాలి అని. ఎవరైతే ప్రభా ఈరోజు నీ సన్నిధిలో నీ వాక్యం ధ్యానం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించడానికి నేర్పించండి, సహాయం చేయండి. నీ వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా ప్రభా గాలికి చెదరగొట్టు పొట్టు వలె కాకుండా నాయన నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉండడానికి, మా కాలంలో మేము ఫలమిచ్చే చెట్టు వలె ఉండటానికి ప్రభా, మేము ఏం అడిగినా కూడా నువ్వు ఇచ్చేటువంటి స్థాయిలో మేము ఉండగలగడానికి మీరే కృప చూపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్.